నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు విరూపాక్ష. పక్ష పక్ష పక్ష. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, యా సో అందరు చూడండి. నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, చూడొచ్చు మీరు అక్కడ నెట్ఫ్లిక్స్ పోయి. ఎస్. సో బ్రూట్, ముఖ్యమైన కార్యక్రమాలకి వెళ్లే ముందు మనం బోనీ చేసుకుందాం యాజ్ యూజువల్. దేంతో అంటే మన అవార్డ్ విన్నింగ్ సోషల్ 3,322 కోట్లు ఎస్ అంత అవార్డ్స్. సో బ్రూట్, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరో, @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే సింపుల్ సింపుల్ స్వీట్ అండ్ స్వీట్. ఇంతకంటే స్వీట్గా ఉండదు. అండ్ మీరు ఊరికూరికనే మేము చెప్పింది మా భాష అర్థమవుతలేదంటే మా బయోలో లింక్ ట్రీ ఉన్నది, అక్కడ పోతే అన్ని దొరుకుతాయి. ఎస్, వెళ్ళి చూడండి ఒకసారి. చెక్ ఇట్ మీ అవుట్. దోస్తులు కూడా షేర్ చేయండి. యా. సో బ్రూట్, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఇది కరెక్ట్. టు బి అవార్డెడ్. కొంతమంది అవార్డు ఇచ్చేసినారు కూడా. చాలా మంది ఇచ్చిండ్రు, యా. కానీ మనం ఇంకా పేరు చెక్కలే అవార్డ్స్ పైన. అదేంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బ్రూట్, ఈసారి మనకి ఓపెన్ బాత్రూమ్ లో కొంచెం బాగానే వచ్చినాయి. అవును, చాలా వచ్చినాయి. సో టకా వెళ్ళిపోతా. మొదలుగా ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది @_thigap. సారీ, ఇది ఓపెన్ బాత్రూమ్ కదా. PTSD. చూసినావా ఎట్లుంటానో నేను, ఎప్పుడు ఇట్లా అలర్ట్గా ఉంటాను నేను. ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది అభిరామ్. అండ్ అభిరామ్ ఏం రాశాడంటే ఒక సెంటెన్స్ రాశాడు బ్రూట్. వి వాంట్ విరూపాక్ష రివ్యూ. అభిరామ్, నీ క్లారిటీ ఆఫ్ థాట్కి, నీ డైరెక్ట్నెస్కి మా జోహారు. యా, మేము చాలా అప్రిషియేట్ చేసినాం. అందుకనే ఇవాళ చేసేస్తున్నాం విరూపాక్ష మూవీ రివ్యూ. అంతే. ఇంత డైరెక్ట్గా చెప్పావు కాబట్టి. సో తల తోక లేకుండా అట్లా రాశాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు రాసింది ఎవరు అంటే జ్యోత్స్న. హాయ్ గైస్, ఐఎమ్ జ్యోత్స్న ఫ్రమ్ కాకినాడ. అఫ్ కోర్స్ నేను కూడా చాలా సీక్రెటివ్. ఐ రియలీ ఎంజాయ్ ఎ పాడ్కాస్ట్. నాకు చాలా నచ్చినవి అయితే రాధేశ్యామ్, టక్ జగదీష్, అనుకోకుండా ఒక రోజు, టక్ జగదీష్ ఇస్ అ టచ్ ఆఫ్ బ్యూటీ. యా, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఆబ్వియస్లీ అన్ని పర్ఫెక్షన్. నేను మీకు బాగా కనెక్ట్ అయింది రాధేశ్యామ్. అది విన్న దగ్గర నుంచి మీ పాడ్కాస్ట్ అన్ని వింటున్నా. రాధేశ్యామ్ గురించి మీరు చెప్పిన ఒక్కో పాయింట్ నా ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ ఆ మూవీ చూసాక. ఎవరైతే రాధేశ్యామ్ బాగుంది అని నాతో ఆర్గ్యూ చేశారో వాళ్ళందరికీ షేర్ చేశాం ఈ పాడ్కాస్ట్. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పని చేస్తున్నావు జ్యోత్స్న. శభాష్. ఇట్ బికేమ్ అ రొటీన్ ఫర్ మీ టు చెక్ ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే ఫర్ యువర్ పాడ్కాస్ట్. వావ్. అయితే లాస్ట్ 4-5 థర్స్డేస్ నుంచి ఏం చేస్తలేవు అయితే. నువ్వేం చెక్ చేయాల్సిన అవసరం ఉంటలేదు. సో థైగ్యాప్ ట్యూస్డేస్ అండ్ థైగ్యాప్ థర్స్డేస్ జ్యోత్స్న. అప్లోడ్ చేయకపోతే అదేంటి ఇంకా చేయలేదు అని వెయిట్ చేస్తా. You guys are awesome. Lots of love. My heartful wishes and maintain that spark in you lifelong. వెల్కమ్ మిస్ జ్యోత్స్న, వెల్కమ్. Yes. ఫస్ట్ మొదలుగా బోగస్ చాలా డీటెయిల్గా రాసింది అండ్ చాలా క్రిప్టిక్గా రాసింది. నువ్వు అబ్జర్వ్ చేసినావు లేదు? కాకినాడ హిట్ 2 నుంచి మనం తీసుకొస్తున్నాం ఆ కాకినాడ సీక్రెట్ నేచర్ని. Yes. అదే కాకుండా అగైన్ చాయిస్ ఆఫ్ ఎపిసోడ్స్. రాధేశ్యామ్ కల్ట్ ఎపిసోడ్. రాధేశ్యామ్ ఎపిసోడ్ ఎంత కల్ట్ అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఫ్యామిలీలను బ్రేక్ చేయాలనుకున్నా, ఫ్యామిలీలను దగ్గర తేవాలనుకుంటున్నా, దోస్తులను వదిలేయాలనుకుంటున్నా, దోస్తులను దగ్గర తేవాలనుకుంటున్నా, అందరు కలిసి మెలిసి రాధేశ్యామ్ ఎపిసోడ్ వింటున్నారు. ఆ మూవీలో ఎంతైతే లేదో ఫ్యామిలీ గురించి అంత మన ఎపిసోడ్లో ఉంది. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ మెంబర్స్ ని రోడ్ ట్రిప్ మీద తీసుకెళ్లి ఇట్లా ఇరికిచ్చి పడేస్తున్నారు. వాపస్ వెళ్ళిన డబుల్ ఇట్లా రివెంజ్లు తీసుకుంటున్నారు ఫ్యామిలీనే. బట్ అగైన్ రాధేశ్యామ్ కల్ట్ ఎపిసోడ్ తయారవుతుంది ఇన్ ఇట్ సెల్ఫ్. అది కాక అగైన్ టక్ జగదీష్ లో మనం ఎన్ని బ్యూటిఫుల్ అసలు డిస్కషన్స్ ఉన్నాయో అందులో. ఎవరెవరైతే టక్ జగదీష్ వినలేదో వెంటనే వినండి. మీరు కనుక విన్నర్ ఆల్రెడీ అంటే మాకు రాసి చెప్పండి, మళ్ళీ వినండి. అది కూడా ప్రాబ్లం కాదు. బట్ జ్యోత్స్న, థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు. థ్యాంక్స్ జ్యోత్స్న. యా, అండ్ మేము చాలా ఇంప్రెస్ అయిపోయినాం నీ రైటింగ్ స్కిల్స్ పైన, ఎస్పెషలీ పంక్చుయేషన్ మార్క్స్. యా కొన్ని చెప్పనట్టు ఆ టాలెంట్ ఉంది చూడు అసలు. కరెక్ట్. యా, వి రియల్లీ అప్రిషియేట్ దట్. మేమైతే చాలా స్టన్ అయినాం. నేను పర్సనల్ అయితే అస్సలు స్టన్ కాలే, కానీ బోగస్ అయింది, చాలా స్టన్ అయింది. అదే. సో బ్రో, మనకు నెక్స్ట్ రాసింది క్రియేటివ్ క్యాప్చర్స్. మళ్ళీ సీకే హిస్ బ్యాక్. అవును.
హలో బాయ్స్, ఎట్లున్నారు? మేము ఎట్లుంటే మీకు మ్యాటర్ ఏం చెప్పు. లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్కి పాడ్కాస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన. వీడు కూడా ఫ్రెండ్షిప్ డే వాల్యూలు ఎక్కడ పోయిందా ఇంకా. 2 days అయ్యాక ఒకడు వచ్చి ఈ బ్రూట్ గార్డ్ ఏంటి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఐ డెంట్ ఫైండ్ దట్ లౌడ్ దో, నాకు నో ప్రాబ్లం. అంతే. మళ్ళీ సందీప్ లాగానే నేను ఆల్మోస్ట్ హాఫ్ యాంటిసిపేట్ చేసిన. అదే. సో క్రియేటివ్ క్యాప్చర్స్ చాలా మంచిగా రాసినావు అమ్మ. నువ్వు మళ్ళీ రాసినావు మాకు, నీ రెండోసారి మూడోసారి చదవడం. ఇంకా ఉంది. అవునా, చదువు మరి, ఎందుకు వెయిట్ చేస్తావు? అంటే నువ్వు ఏదో రియాక్షన్ ఇస్తావు కాబట్టి. లేదు, అది పెద్ద ఇచ్చే రియాక్షన్ ఇచ్చే స్టేట్మెంట్. అది బ్రూడ్ గా లౌడ్ గా ఎందుకున్నాడు అని అడిగినాడు. ఐ డెంట్ ఫైండ్ ఇట్ దట్ లౌడ్, నాకు నో ప్రాబ్లం అని రాశాడు. అని క్రియేటివ్ క్యాప్చర్స్ వాడు రైల్వే స్టేషన్ లో ఎక్కడ పనిచేస్తున్నాడు, సంబంధం ఉండదు, ఎంత లౌడ్ అయినా పర్వాలేదు. ఈ విరూపాక్షలో ఒక ఆమెకి చెవులో ప్రాబ్లం ఉంటుంది, అట్లానే జస్ట్ సేమ్. అవును. మూవీ సజెషన్, రీవిజిటింగ్ క్లాసిక్స్ లో లవకుశ మూవీ యాడ్ చేసుకోండి. సాంగ్స్ చాలా బాగుంటది. ఎప్పటిది? ఇన్ఫాక్ట్ సాంగ్సే ఉంటాయి ఆ సినిమాలో మొత్తం. అదే క్లాసిక్ లవకుశ, బ్లాక్ అండ్ వైట్. ఏదో అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి. నువ్వు ఇంత క్రియేటివ్ అండ్వి, నువ్వు కొంచెం డీటెయిల్గా చెప్పాలి మాకు. ఇట్లా ర్యాండమ్గా మూవీ రివ్యూ చేయాలంటే మేము వెతుకోవాలి పోయి. సో అంతేనా? లేదు, ఇంకా ఉంది. మరి చెప్పు, చదువు అయితే. రిక్వెస్టెడ్ ఎపిసోడ్, స్టిల్ వెయిటింగ్ ఫర్ అన్ ఎపిసోడ్ ఆన్ సమ్మోహనం అండ్ షీలా సావ్. ఓకే, నెక్స్ట్ టీజీ గ్యాంగ్ నుండి ఒక హెల్ప్ కావాలి. ఇది హైలైట్ అసలు. డిసెంబర్ నుండి ఈ వెస్ట్ హైదరాబాద్ సైడ్ ఒక ఫ్లాట్ వెతుకుతున్నా, కానీ ఇంకా దొరకలేదు. మీకు ఎవరికైనా 1, 2, 3 BHKs తెలిస్తే ప్లీజ్ DM చేయండి. క్రియేటివ్ క్యాప్చర్స్ కా? యా, మనం చేయాలన్నా? నో, థైగర్స్ కి ఇప్పుడు చెప్తున్నాం కదా. అచ్చా, ఓకే. థైగర్స్ మీ అందరికి ఒక వినపం. వీడి ఇల్లు లేకుండా రోడ్ పైన ఉన్నాడు. వెస్ట్ హైదరాబాద్. మీరు ఆవేశపడి మేము ఇట్లా నార్త్ లో చూస్తాము, థింక్ ఈస్ట్ అన్నాడు సీఎం, అంత ఉట్టి ఉప్పల్లో చూస్తామంటే అట్లా కాదు, వెస్ట్ లోనే కావాలి. సో వెస్ట్ లో 1, 2, 3 1, 2, 3 BHKs. 1, 2, 3 BHKs ఎంతైనా పర్వాలేదు. మీరు కమిషన్ అడగండి, బీభత్సంగా అడగండి, మాకు ఇవ్వండి తర్వాత కొంచెం. అదే బ్రోకర్లకు ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఫస్ట్ 1 month ఇస్తారు. క్రియేటివ్ క్యాప్చర్స్ నువ్వు గుర్తుంచుకోవాలి, కమిషన్ వచ్చేది ఉంది దీంట్లో. కొన్ని రోజులు అయితే ఇంకా పెళ్లి చూపులు కూడా స్టార్ట్ అవుతాయి. మనం వీఆర్ ఎవ్రీథింగ్, మనం A to Z సర్వీసెస్ బేసికలీ. మరి బాత్రూమ్ కి వచ్చి పెళ్లి చూపులు చేసుకోవడం చండాలంగా ఉంటుంది కదా. లేకపోతే ఇట్లా పాత రేడియోలో ఉంటాయి చూడు, నేను ప్రియా అంటే చాలా ప్రేమిస్తాను, మీరందరూ ప్రియా కోసం ఒక మూవీ రివ్యూ చేయండి, ప్రేమ దేశం మూవీ రివ్యూ చేయండి అని. క్వశ్చన్ టు యూ బోత్. వీటిది ఇంకా కాలేదా? లాస్ట్ లైన్, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ హోమ్ మేడ్ ఫుడ్స్? పంపిస్తాడంట, అడుగుతున్నాడు అంతే. ఇదేమి ఇన్ఫర్మేషన్ వాటి నాకు అర్థం కావట్లేదు. ఇది బార్డర్ లైన్ స్టాకింగ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది అనుకుంటా. వీడు మెల్లిగా, మీకు ఎక్కడైనా పుట్టుమచ్చు ఉందా, మీ ఒంటి పని ఎక్కడెక్కడ పుట్టుమచ్చు ఉంది చెప్పండి. అదే కొంచెం వీడు క్రియేటివ్, ఇంత క్రియేటివ్ ఎందుకు అవుతున్నావు చెప్పు, మాకు డౌట్స్ వస్తున్నాయి. సో బ్రో, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ హోమ్ మేడ్ ఫుడ్స్? ఎవరు, నేను తర్వాత వాడు చెప్తా. నీకు చెప్తారా క్రియేటివ్, పర్సనల్గా చెప్తా నీకు, అందరి ముందర చెప్పాను. నీకు తెలుసు నా గురించి ఫోకస్, ఎప్పుడు చాలా సీక్రెట్గా ఉంటా. నెక్స్ట్ మనకు వచ్చి వీడు అంతేనా క్రియేటివ్ క్యాప్చర్స్? థ్యాంక్ యూ రాసినందుకు. నువ్వు ఇంకా వెయిట్ చేయనా నా సమ్మోహనము వాటికి వీటికి, ఎందుకంటే మేము రికమెండేషన్లు ఆ మూవీ పేర్లు వింటేనే నాకు ఇట్లా స్వాతిముత్యం గుర్తొస్తుంది. సో నువ్వు వెయిట్ చేస్తున్నానా? అట్లా నీ ఇల్లు ఇంపార్టెంట్ కదా, ఇల్లు గురించి ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసేసుకో. రైట్. సో నెక్స్ట్ మనకి ట్విట్టర్ లో రాసింది, ఈ సాల్తి ముందు పేరు ఇలాన్ మస్క్ అని ఉండేది, తర్వాత మార్చాడు, పేరు మార్చుకొని వచ్చిందా? పేరు మార్చి ఫస్ట్ నేమ్ మైక్, లాస్ట్ నేమ్ ఆక్స్లాంగ్. ఎప్పుడైనా ఫస్ట్ నేమ్ మైక్ అనే పిలుస్తాం. మైక్ ఆక్స్లాంగ్, మనం మైక్ ఆక్స్లాంగ్ అయినా, కానీ మైక్ యా అంతే, ఉట్టి నాదే కావాలి, నాకు ఎవరిది వద్దు. సో మైక్ ఏమంటున్నాడంటే, దండాల్ బోగస్, దండాల్ బ్రోడ్, హౌ ఆర్ యూ గైస్? మేము చాలా పెద్దగా ఉన్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా అనాల్సి, మొదలుగా అనాలి, ఫార్మాట్లు తెలియదు, నేను మారుస్తాను. మొదలుగా బెస్ట్ సారాంశం అవార్డ్ అమాంగ్ ద అవార్డ్ వినింగ్ సారాంశంస్. అవార్డ్ వినింగ్ అని ఎప్పుడు చెప్పలే, కానీ ఇక్కడ వాళ్ళు వేస్తున్నారు. ఇది పబ్లిక్ క్రౌడ్ సోర్స్డ్ అవార్డ్స్ ఉంటాయి కదా. సో బెస్ట్ సారాంశం అవార్డ్ గోస్ టు వీరసింహారెడ్డి, బ్రాకెట్స్ లో బ్రూట్. నేను చేసిన దాని సారాంశం అంట, నాకు కూడా గుర్తులేదు. సో బ్రాకెట్స్ లో బ్రూట్, దట్స్ వై యువర్ సీనియర్ ప్రొఫెషనల్ రివ్యూవర్ అంట. మైక్ ఆక్స్లాంగ్
వెరీ గుడ్, ఇది చాలా మంచి అబ్జర్వేషన్. Yeah. ఇప్పుడు నేను ఫుల్ పేరు తీసుకుంటా. వద్దు, ఆ ఫుల్ పేరు చదవద్దు నువ్వు అట్లా. నేను చదువుతా, ఎప్పుడు చదువుతా నేను. ఐఎమ్ లిస్నింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఇంగ్లీష్ ఒక రౌండ్ అయింది, తెలుగు ఇప్పటికీ ఒక 2-3 రౌండ్లు అయినాయి. ఇంగ్లీష్ ఒక రౌండ్ ఎట్లా కంప్లీట్ చేసిన? ఎనీవేస్, కబడ్దారి ఆల్ టైమ్ ఫేవరెట్. డెఫినెట్లీ గోస్ వితౌట్ సేయింగ్. యా, ఇంత స్టఫ్ పెట్టుకొని మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే చాలా బాధగా ఉంది. అంటే డొనేషన్స్ వస్తలేవు. యూ మీన్ దోమలు కూడా? యా, ఇంకా ఎక్కడ ఉన్నాం? ఇంకెక్కడ ఉన్నాం మేము. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్. తప్పకుండా. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. యూట్యూబ్కి వచ్చేయండి, స్పాన్సర్ చేసుకుంటాం. ఏం ఎట్లా? అది ఆన్సర్లు రాయండి మీరు. ఇట్లా మళ్ళీ ఇదో క్రిప్ట్ మనకి. అదే నెక్స్ట్ వీక్ ఎలాగో విరూపాక్ష చేస్తారు కాబట్టి చెప్పక్కర్లే అంట. వీడు చేస్తున్నాడు అసలు చూడు, వీడేదో చేస్తున్నాడు వెనకకెళ్ళి. అదే ఇవాళ పొద్దున మా ఇంటి ముందర వెళ్తే అక్కడ కొన్ని ఇట్లా నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఉండే, నాకు అర్థం కాలేదు ఎందుకు అని. వీడేదో చేస్తున్నాడు. మైకాక్స్ లాంగ్, మైకాస్ లాంగ్. సో అది మైక్ రాసింది. మైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు థ్యాంక్స్. ఇట్లా పేర్లు ఎందుకు మార్చుకుంటున్నావు? గలీజ్గా ఉన్నది మంచిగా ఉండే కదా ముందర ఒక పేరు. అది కాకుండా నాకు అవార్డు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఐ వాంట్ టు థ్యాంక్ పర్సనలీ మై వైఫ్, మై మేడ్, అండ్ మా ఇంటి కింద వాచ్మెన్ ఉంటాడు వాడు, అండ్ డెఫినెట్లీ మై ఎలక్ట్రీషియన్. కానీ అందరికంటే ఎక్కువ నేను థ్యాంక్ చేసేది ఈ అవార్డుకి కోసం, నువ్వు ఇచ్చిన అవార్డు కోసం మా ప్లంబర్ని. ఎందుకంటే మా ప్లంబర్ కనుక మా ఫ్లష్ని ఇంకా కమోడ్ని సరిగా ఇట్లా ఆప్టిమల్ వర్కింగ్ కండిషన్లో పెట్టకపోతే నాకు ఈ సారాంశం ఐడియాస్ అవన్నీ రావన్నమాట. సో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు మై ప్లంబర్. అసలు ఏం చెప్పినా నాకు గుర్తుంది. అసలు ఏది ఆ సారాంశంలో వీరసింహారెడ్డి తెలుసు, నాకు గుర్తుంది. ఫాస్ట్గా ఉంటుంది, స్లో అయిపోతుంది. నువ్వు నన్ను టెస్ట్ చేయకు బోగస్. నాకు గుర్తులేదు, అందుకనే అడిగా నేను. టెస్ట్ కాదు. నువ్వేం అడిగినావు అంటే నీకేం చెప్పినావు గుర్తుందా అన్నాను. అదే అయితే నాకు గుర్తులేదురా నువ్వు ఏం చెప్పావు అని అడిగితే అది నన్ను అడిగినట్టు. నెక్స్ట్ మనకు వచ్చి రాసింది అయిపోయిందా మైక్? యా, మైక్ థ్యాంక్స్. ఇంకో పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు ఇట్లా వీడికి ఆ క్రియేటివ్ గాళ్ళకి అడగలే మీ హోమ్ ఫుడ్ ఏది ఇష్టము, మీ ఇంట్లో ఎక్కడ చెడ్డీలు ఆరేస్తారు, ఇవన్నీ అడగలేదు. మంచిగా చాలా ప్రొఫెషనల్గా పెట్టినావు మెసేజ్ని. సో మనకి నెక్స్ట్ రాసింది వినయ్ ఈమెయిల్లో రాశాడు. సబ్జెక్ట్ ఏంటంటే ప్లీజ్ ఆల్సో రివ్యూ తెలుగు వెబ్ సిరీస్. వినయ్ వినయ్ నమస్తే అన్నలు, ఎలా ఉన్నారు? మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంటది. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్. సినిమా రిలీజ్ ముందు రోజు ఎలా నిద్ర పట్టదో సేమ్ అలానే పాడ్కాస్ట్ ముందు రోజు నిద్ర రాదు. న్యూ ఎపిసోడ్ వస్తుంది రేపు అని. ప్లీజ్ హాట్స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్ లైక్ సేవ్ ద టైగర్స్, డెడ్ పిక్సెల్స్ ఎక్సెట్రా ఇలాంటివి రివ్యూ చేయండి. ఇట్లు వినయ్. మా పెద్ద $1 million క్వశ్చన్ ఏంటంటే, ఈ నిద్ర పట్టనప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఎపిసోడ్ రిలీజ్ అయ్యే ముందర రోజు నీకు నిద్ర పడతలేదు కదా, వాట్ ఆర్ యూ డూయింగ్ దట్ డే? వేరే ఎపిసోడ్స్ తింటున్నావా? వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నావా? వాట్ ఆర్ యూ డూయింగ్? మాకు అది క్లియర్గా చెప్పాలి. అది పాయింట్, అది డీటెయిలింగ్. ఇప్పుడు వీడు ఎట్లా రాసిండు అంతా, వీళ్ళు క్రియేటివ్ వినయ్ వీళ్ళ మంచిగా క్లుప్తో. వాడు ఎట్లా రాసిన అసలు ఫస్ట్ ఎవడు మనోడు? అజయ్ కాదు, వాడెవడు ఆకాష్, అభిషేక్, ఎవడైతే అభిరామ్ ఎట్లా రాసిండు? వన్ సింపుల్ లైన్లో చెప్పేసిండు వి వాంట్ అన్నాడు, అంతే. అర్థమైపోయి మాకు. ఇక వాడు ఏం చేస్తుండు అట్లా, వాడు మాకు అనవసరంగా ఇట్లా లీడ్లు ఇవ్వలే. సో వినయ్ నువ్వు అట్లా చేయొద్దు నాన్న, వెరీ ఇట్స్ రాంగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ వెన్ యూర్ నాట్ స్లీపింగ్? వై ఆర్ వి హియర్? బట్ రాసినందుకు మొదలుగా థ్యాంక్స్ వినయ్. ఈమెయిల్లో క్లుప్తంగా రాసినావు. వెబ్ సిరీస్లో రివ్యూ చేయమంటున్నావు, మాకు ఇదే సాధ కావట్లేదు అంటే ఇక వెబ్ సిరీస్ లేట్ అవుతాయి. అదే వినయ్, వెబ్ సిరీస్ తో ఫిట్టింగ్ ఏంటంటే వీళ్ళు 1,00,000 తీస్తున్నట్టున్నారు వెబ్ సిరీస్ ఆల్రెడీ. అందులో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఈ వెబ్ సిరీస్ రివ్యూ చేయాలంటే ఉన్న వెబ్ సిరీస్ లో ఎపిసోడ్ అన్ని చూడాలి. ఒక్కొక్క ఎపిసోడ్ నాకు తెలియదు ఎంత ఉంటుందో, 30 minutes 45 minutes గంట సేపు ఉంటుంది. అంటే ఇప్పుడు 9-10 ఎపిసోడ్లు తీస్తే ఒక్క రివ్యూ ఎపిసోడ్ వస్తుంది బయటికి. కరెక్ట్. అదే సినిమాలు చూసుకున్నావు అనుకో, అదే టైంలో నీకు అట్లీస్ట్ ఒక 3-4 రివ్యూలు వస్తాయి. సో టైం మేనేజ్మెంట్ వినయ్. సో నీకు నువ్వే చెప్పు మరి, అందరిని ఇక్కట చేయి, తాయిగా పెన్స్ అందరినీ ఇక్కట వేసి మీరు డిస్కస్ చేసుకొని అందరూ ఎట్లా వెబ్ సిరీస్ కూడా చేయాలా, చేస్తే మనకి నెలకు ఒకటే ఎపిసోడ్ వస్తుంది. సో మనం అట్లా కాంప్రమైజ్ అవుదామా, లేకపోతే లేదు మాకు వీక్లీ 1 episode కంపల్సరీ. ఎందుకంటే ఇంకో గ్రూప్ ఉన్నది అక్కడ, 2 episodes 3 episodes 4 episodes చేయండి అంటున్నారు. ఎట్లా తీస్తాం? డొనేషన్లు లేవు, పాడలేవు, ఎపిసోడ్లు చేయబట్టి ఎట్లా తీస్తాం? సో ఏదో మాట వస్తాకి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. రానా నాయుడు చూసిన నేను,
అది స్టార్టింగ్ లో డల్ అనిపించింది, లాస్ట్ 2-3 ఎపిసోడ్ లో కొంచెం పికప్ అయ్యి కొంచెం బాగున్నట్టు అనిపించింది ఆ మొత్తం సీజన్. అట్లానే ఉంటుంది ఇక రివ్యూలు, మన వెబ్ సిరీస్ రివ్యూలు అన్నీ అట్లానే ఉంటాయి. అంతే అంతే. కానీ ఆలోచిస్తాం మీకు అంతా ఇట్స్ సమయకి బాత్ ఇవి. యా చూద్దాం ఎట్లా తాయిగాప్తో నువ్వు ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కానీ ఏదన్నా ముందు చెప్పేద్దాం, చెప్పి జరిపిస్తాం. యా సో అది బ్రో, ఇవాళ ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ సమాప్తం. బస్సు బయలుదేరుతుంది, వెళ్ళిపోదాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి. కరెక్ట్ అబ్బా, ఇది ఒకటి చేయాలి, విచ్ ఇస్ మన మూవీ రివ్యూ. కానీ మూవీ రివ్యూ ముందు విరూపాక్ష నెట్ఫ్లిక్స్ లో ఉన్న సినిమాని బ్రూట్ ఒక సారాంశం చెప్పేసి. బోగస్ విరూపాక్ష అనే మూవీ ఏమో దూరం చాలా దూరం ఒక ఊరు ఉంటుంది అన్నమాట. అయితే ఆ ఊర్లో జరుగుతుంది. ఆ ఊరు ఏంటంటే అసలు చాలా డిస్కనెక్టెడ్ ఉంటుంది అర్బన్ లైఫ్కి. అంటే వాళ్ళకి పాపం ఏం తెలియదు, కంప్యూటర్ ఏంటి ఇదేంటి అదేంటి అవి ఏం తెలియదు అనమాట. అయితే మూవీ స్టార్టింగ్లోనే ఏం చూపిస్తారంటే ఇట్లా ఆ ఊర్లో మూఢనమ్మకాలు, దూరం ఉంటుంది కదా మరి, సో దూరం ఉన్నది కాబట్టి అన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అయితే ఇట్లా ఎవరో చేతబడి చేస్తున్నారు అనుకుంటా వీళ్ళ ఇంట్లో అని చెప్పి అసలు ఏం పెద్ద రీసెర్చ్ చేయకుండా, వాళ్ళని డిస్కస్ చేయకుండా వాళ్ళతోటి వెంటనే తీసుకొచ్చి చెట్టు కట్టేసి తగలబెట్టేస్తారు. రైట్, ఇట్లా అయిపోతుంది అనమాట. వాళ్ళని తగలబెట్టేస్తారు. తగలబెట్టేసి ఓకే మనకు అర్థమైపోతుంది ఈ ఊర్లో మూఢనమ్మకాలు చాలా ఉన్నాయని. కట్టు మళ్ళీ ప్రెజెంట్ వచ్చేస్తాము ఆఫ్టర్ ఎంత చాలా 11-12 ఇయర్స్ తర్వాత, 10-11-12 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే హీరో వాళ్ళ అమ్మని తీసుకొస్తూ ఉంటాడు. రైట్, వాళ్ళ అమ్మ ఇంకా వాడు హీరో దోస్త్ ఒకడు ఉంటాడు. అయితే వాళ్ళ దోస్త్ యాజ్ యూజువల్ అర్బన్ వాళ్ళు కదా, వాళ్ళకి ఏంది ఇది ఊరు గీరు జంగలు న్యాయం ఉన్నదా అని అంటే వాళ్ళ అమ్మ చెప్తారు, అరే నేను వెళ్ళలేరా చాలా రోజుల నుంచి మా ఊరికి, ఇట్లా పాపం బడి కట్టడానికి స్థలం కావాలంటే చూపినికి వస్తున్నా నేను, ఇక్కడ కట్టండి అని చూపించడానికి జస్ట్ ఇట్లా పాయింట్అవుట్ చేయడానికి వెళ్తున్నాను నేను అని చెప్తారు. రైట్, సార్ ఎన్ని రోజులు పాయింట్అవుట్ చేస్తా అంటే 15 years నుంచి రాలే కదా, ఈ చైర్కి 1 day వేసుకుంటే 15 days అన్నది. ఓకే ఈ లెక్కలన్నీ డిస్కస్ అయ్యారు భడాల్ అని చెప్పి కాకి ఇట్లా మీద పడుతుంది కార్ పైన. అరే కాకి ఇట్లా పడ్డది పాపం, ఈ ఊర్లో మూఢనమ్మకాలే కాదు నీళ్ళు కూడా అస్సలు లేవు అనుకుంటా, పక్షులు కూడా ఇట్లా చచ్చిపోతున్నాయని. ఓకే కట్ చేసుకొని అట్లా ఫాస్ట్ మనం ఫార్వర్డ్ చేసుకొని చూసినట్టు చూస్తే ఏమవుతుందంటే ఆ ఊర్లో కూడా దయ్యం పడుతుంది. మొత్తం ఊరికి దయ్యం పడుతుంది. ఈ ఊరికి దయ్యం పట్టినప్పుడు వాళ్ళు ఒక స్కెచెస్ అక్కడ ఉంటారు కదా యాజ్ యూజువల్. ఇప్పుడు ఆచార్యాలు ఎట్లుంటాడు ఒక ఆయన, అట్లనే ఈ ఊరు కూడా ఒక ఆయన ఉంటాడు గడ్డం పెంచుకొని. ఆయన అంటాడు ఇదిగో 8 days మినిమం ఎవ్వడు వచ్చేపోయేది లేదు ఊరికి, లెట్స్ జస్ట్ లాక్డౌన్ ద బ్లడీ ఊరు అంటారు. వాళ్ళ దాంట్లో లాక్డౌన్ తెలియదు, ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళకి తెలియదు కూడా తెలియకుండా కోవిడ్ వచ్చింది పోయిందని. సో వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా ముగ్గు గీస్తారు ఊరు చుట్టూ. అది వాళ్ళ లాక్డౌన్ అనమాట. ఇట్లా ముగ్గు గీసినప్పుడు ఆ ముగ్గు తీసి ఆ ముగ్గు దాటద్దు, ఆ ముగ్గు లోపల రావద్దు, ఇది మ్యాటర్. కానీ యాజ్ యూజువల్ ఎవరు విన్నారా లాక్డౌన్ పెట్టినప్పుడు విన్నామా మనం ఏమైనా? అట్లనే వాళ్ళు కూడా యాప్ లైట్ ముగ్గే కదా అని చెప్పి అటు ఇటు ఫుల్ తిరుగుతారు అనమాట. ఆడినప్పుడు దయ్యం కూడా అటు ఇటు వెళ్తుంది. లాస్ట్కి ఏమవుతుందంటే హీరో ఉంటాడు కదా మెయిన్ క్యాండిడేట్, వాడి పేరేందో మర్చిపోయినా, బాబు. ఎందుకంటే ఊర్లో అందరు బాబు అని పిలుస్తారు. సో ఆ బాబు యాజ్ యూజువల్ వాడికి పవర్స్ ఉంటాయి అన్నమాట, ఎవరికి అర్థం కాని పవర్స్. ఆ దయ్యం ఇంటికి పట్టదు ఎంతసేపటికి, దయ్యం ఫుల్ ట్రై కొడుతుంది. రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తుంది, అది యాంగ్రీ యాంగిల్ ట్రై చేస్తుంది, అది ఇంటిమిడేషన్ ట్రై చేస్తుంది, ఇట్లా కొంచెం నెగోసియేషన్ ట్రై చేస్తుంది. ఏం ట్రై చేసినా బాబుకి మాత్రం ఆ దయ్యం పట్టదు అనమాట. అయితే బాబునే అందరు ఇక బాబు వైపు చూస్తారు, ఇక బాబు నువ్వు ఒక్కడే ఉన్నావు ఇక్కడ, నువ్వు ఎవరో తెలియదు కానీ కొంచెం హెల్ప్ చేయంటే బాబు దయ్యంని ట్యాకిల్ చేస్తాడు. ఇక దయ్యంకి బాబుకి ఏం డిస్కషన్స్ జరుగుతాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది అన్నది మ్యాటర్ మొత్తం స్టోరీ. ఇవి కాకుండా ఊర్లో జిల్లా పరిషత్ పాలిటిక్స్ నడుస్తాయి, అవి మనం స్కిప్ కొట్టిన పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓవరాల్ స్టోరీకి అది పెద్ద ఎఫెక్ట్ చేయదు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే సారాంశంలో ఇది మాట, ఆ ముగ్గు గీస్తారు ఊరు చుట్టూ, ఆ ముగ్గు దాటితే దయ్యం పడుతుంది, అవుట్ అయిపోతావు. అట్లా అది విరూపాక్ష సారాంశం. ఏడ్చినట్టుంది అట్లా మరి దయ్యం నువ్వు అవుట్ అవుతే ఎట్లా ఏడుస్తావు కదా, అవుట్ అవుతే నువ్వు అవుట్ అయితే సంతోషంగా ఉండేనా నువ్వు చిన్నప్పుడు ముగ్గు దాటి అవుట్ అవుతే? సో అదే అంతేనా ఇంకా అంతే, లాస్ట్కి ఇక దయ్యం గెలుస్తుందా బాబు గెలుస్తాడా అన్నదే విషయం. వండర్ఫుల్. సో అదండి సారాంశం విరూపాక్ష సినిమాది. అందరు చూడండి. ఇప్పుడు నువ్వు చెప్తావా ఏమైనా సారాంశం? స్పాయిలర్లతో పాటు డీటెయిల్గా మనం రివ్యూ చేద్దాం బ్రూడ్ ఈ సినిమా విరూపాక్ష. సో చెప్పు బ్రూడ్, నాకైతే అన్ని షేర్ చేసుకో. నాకు జెన్యున్గా చెప్పాలంటే మన కోవిడ్ టైమ్స్ పైన ఒక రిమోట్ డాక్యుమెంటరీ అనిపించింది అది.
ఎక్సెప్ట్ ఇది 1979 లో అయింది. 1979 అయి ఉండొచ్చు, కానీ కోవిడ్ టైం ఉండే కదా మనకి. యా యా సో అట్లా నా డైరెక్ట్ రిలేషన్ అదే ఉండే. అండ్ డిస్టెంట్గా నాకు ఇంకోటి ఏంటంటే ఏ జాంబీ ల్యాండ్ మూవీ అలాంటి మూవీస్ నువ్వు ఇట్లా దాటి వస్తే దయ్యం వస్తుంది అన్నట్టు, అట్లా నువ్వు వాళ్ళు జాంబీ ల్యాండ్లో కూడా వాళ్ళు వైట్ హౌస్లో ఉంటారు కదా, వైట్ హౌస్ దాటితే కనుక జాంబీలు వచ్చేస్తాయని. అట్లనే ఇందులో నాకు అదే ఫీలింగ్ వచ్చింది కొంచెం. ఆ ముగ్గు దాంట్లో అంటే నాకు ఆ ముగ్గే ఫుల్ నవ్వొచ్చింది. వాళ్ళు ఊరు చుట్టూ ముగ్గేసిండ్రట పాపం. ఎంత ఓపిక ఎంత ముగ్గు ఉండాలి ఊర్లో, నువ్వు ఊరు చుట్టూ ముగ్గు వేయాలంటే. అదే అదే అది ఒకటి ఫన్నీ అనిపించింది నాకు, చాలా నవ్వొచ్చింది ఆ ముగ్గేస్తుంటే నాకు. అదే కదా వచ్చింది తెలుగు సినిమాల్లో ముగ్గేసామని నవ్వొస్తుంది. జాన్ విక్ లో వాడు కాంటినెంటల్ హోటల్ ఇట్లా ఎంటర్ కాగానే తూచ్ మనం ఇప్పుడు కొట్టుకోలేము, మనం ఇప్పుడు చంపుకోలేము అంటే అక్కడ నేను అక్కడ వేరే చోట్ల నవ్వినా నేను. వాడు అంతా తూచన్నా కానీ వచ్చి కంపెనీకి వచ్చింది కదా వాడు రూమ్ కి. సో పోరి కాబట్టి ఇట్ వాజ్ వుమెన్ అంతే. కానీ ఓవరాల్గా చెప్పాలి, నేను క్లుప్తంగా చెప్పాలంటే స్టోరీ బాగుండే, అంటే కాన్సెప్ట్ వైజ్ బాగుండే. ఆ పీరియాడిక్ ఇది పెట్టడము, ఆ 79లో పెట్టడం, యాజ్ యూజువల్ సిటీలో పెడితే మసూదా కాపీ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఊరవతలు పెట్టిను. మ్యాటర్ అంతే ఉండే, పాస్ట్లో పెట్టిన అది కూడా. మసూదా కూడా పాస్ట్ వెళ్ళి ఫ్యూచర్ వెళ్ళి అట్లా వెళ్తుంది కదా జర. యా కానీ మరి అంతా కూడా ఉండదు, ఇంత గ్యాప్ రిమోట్ విలేజ్ అట్లా ఉండదు. అది కాక నాకు కాన్సెప్ట్ ఓవరాల్ నచ్చింది. అండ్ అగైన్ కొంచెం క్రిటికల్గా ఆలోచించాలంటే ఇది థ్రిల్లర్ అంటావు కదా, థ్రిల్లర్ డ్రామా అయి ఉంటుంది కదా జానర్. హారరా? ఓకే, హారర్ జానర్ అంటే అంత హారర్ ఏమో అవ్వలేదు నేను. నేను ఎక్కడ హారర్ అవ్వలేదు. నువ్వు అయినా ఏమైనా ఏదైనా హారర్ అయినావా? యా, మసూదాలో ఇంకా ఎక్కువ హారర్. అండ్ అదే మెయిన్ పాయింట్ ఈ సినిమాలో వచ్చి. యా, హారర్గా లేకుండే పెద్ద. పైన చూస్తే అసలు ఈ ఊరు ఎక్కడ 1979లో పెట్టారు, రిమోట్ ఊరు అని పెట్టారు, రుద్రవనం అని పెట్టారు. ఓ ఊరు పేరు మర్చిపోయినా అడగడం. అదే పెద్ద హిప్స్టర్ ఊరు ఇది. ఎట్లా అంటే లాక్డౌన్, వి డిడ్ లాక్డౌన్స్ బిఫోర్ ఇట్ వాస్ కూల్ అన్నట్టు. 79లోనే పెద్ద లాక్డౌన్స్ పెట్టేసి పాండమిక్ మెంటాలిటీ అంతా ఏదో బయో వార్ఫేర్ సినారియో ఉంటది అంతా ఊరి మీద. ఎందుకో ఇది ఎవరికో చెవులో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి కుంటుతుంటాడు, ఇంకోటి ముక్కులో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ముక్కులో దూసుకుంటుంటాడు ఏదో. ఒక పోరికేమో ఫుల్ బాడీ ఫిట్స్ వచ్చేస్తాయి. ఇంకా నర్సింగ్ గార్డ్ అని ఉంటాడు, వాడి చేతిలో బొక్కు ఉంటుంది. యాదవ్ గార్డ్ అని ఉంటాడు, వాడేమో ముక్కుతో ఆవలిస్తాడు. సంతోష్ గాడేమో వీడు ఆవలిచ్చినప్పుడల్లా గేదెలు లెక్క పెడతాడు. ఇక అన్ని వన్ ఆఫ్టర్ ది అదర్ కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అసలు మొత్తం ఏదో బాడీ రిలేటెడ్ బయో వార్ఫేర్ నడుస్తుంటది ఈ ఊర్లో. నువ్వు అట్లా చూసినావు కదా, నేను ఎట్లా అర్థం చేసుకున్నావు తెలుసా? జనరల్లీ బోగస్ ఊర్లో ఎవడైనా ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఏంటంటే వాడు చాలా క్లమ్జీ ఉంటాడు, వాడంతా ఎక్కడెక్కడ వాడేసి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటాడు కాన్స్టెంట్ గా. ఈ ఊర్లో ఏంటంటే ఊరు క్లమ్జీ ఉన్నది, ప్రతి ఒక్కరిని దెబ్బలు తగులుతూ ఉంటాయి, ప్రతి ఒక్కడు వాడుతూ ఉంటాడు, కింద దొరుకుతూ ఉంటాడు, వింత వింతగా అవుతూ ఉంటాయి. ఇంత యునానిమస్ గా క్లమ్జీ ఉన్న ఊరు నేను లైఫ్ లో ఎక్కడ చూడలేదు. ఆనెస్ట్ గా నేను చెప్తున్నా, ఇంత క్లమ్జీ నేను చూడలేదు అన్న. ఎక్కడ పడితే అక్కడ ఆవులు పడిపోతూ ఉంటాయి, ఆవులు అంటున్నా, కాకులు పడిపోతూ ఉంటాయి, కాకిలు పడిపోతూ ఉంటాయి. అవి ఎంత క్లమ్జీ చూడు, పోయి ఇట్లా గుద్దుకుంటూ ఉంటాయి అన్నిటికీ కాకులు. ఇది ఇస్ వెరీ క్లమ్జీ అయితే. సినిమా స్టార్టింగ్ లోనే ఒక డిస్క్లైమర్ వస్తుంది కదా, ఫస్ట్ టైము ఈ తరం మారింది, ఏదో వంటగదిలో ఉన్న ఆడదాన్ని మెస్సమ్మలు అనుకుంటూ ఇప్పుడు బాగా ఎదిగిపోయి అందరితో శబాష్ అనిపించుకునేలా ఎదిగిపోయిన శబాష్ అందరితో. అప్పుడే అందాం అనుకున్నా, అందరితో శబాష్ అనిపించుకున్నాడు కాదు, వాళ్ళు చెప్తున్నారు ఇట్లా శబాష్ అనండి నన్ను అని. అది వాళ్ళు కాలర్ పట్టుకొని గన్ పాయింట్ పైన శబాష్ చేయండి అంటున్నారు. అదే, కానీ అది వింటే నాకు డౌట్ వచ్చింది, అంటే వంటగదిలో మేము ఎవరికి శబాష్ చెప్పమా ఏంటి? కాదు, నువ్వు అన్నం ఇప్పుడు ఇంట్లో సాంబార్ తీసుకొస్తారు, ఇట్లా ఫస్ట్ ఇట్లా మన ఇంటికి రాగానే ఆ సాంబార్ వాసన వచ్చింది అనుకో, అబ్బా అదే వావ్ అంటాం, అంటే శబాష్ అనాలా ఎగ్జాక్ట్ గా? అదే, అది నాకు తెలియదు, నేను ఒప్పుకోను. కూర బాగా వండితే, కమ్మగా వండితే ఎవడైనా ఫ్లాట్ అయిపోవడం, ఇలా వాసనగా ఫ్లాట్ అయిపోతుంది తినడం వదిలేసి. అంతే, ఎందుకో వంటగది బయట శబాష్. అందుకనే మూవీలో ఏడ వంటగది చూపిలే, అదే వీళ్ళు ఏం తింటున్నారేమో ఊర్లో. మళ్ళీ నెక్స్ట్ డిస్క్లైమర్ స్లైడ్ లోనే నో యానిమల్స్ వర్ హర్ట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం అంటారు. CG వాస్ హర్ట్. టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఒకటే స్లైడ్ లో నో యానిమల్స్ అండ్ విమెన్ వర్ హర్ట్ ఇన్ దిస్ మూవీ అని చెప్పొచ్చు కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారేమో.
కానీ ఒక రైటర్ కి ఒక ఇంట్రో ఇట్లా ప్రోమో లోగోతో పాటు రావడం అనేది ఫస్ట్ టైం, ఐ మీన్ ఫస్ట్ టైం కాదు, ఈ సుకుమార్ రైటింగ్స్ అనేది ఎప్పటి నుంచో ఫేమస్. ముందు సినిమాలకి కూడా వచ్చింది ఈ లోగో ప్రోమో అనేది. బట్ ముందు మనం మేబీ అప్పుడు ఆ పాడ్కాస్ట్ లేదేమో, లేకపోతే క్లిక్ కాలేదేమో. కానీ అది చూస్తే నాకు ఇందాక ఏం తట్టిందంటే, అరే నేను ఇది యాక్చువల్గా ఏ ఇండస్ట్రీలో చూడలేదు. రైటర్ కి ఒక యూనో ఒక ప్రొడక్షన్ బ్యానర్ కి ఎట్లయితే ఒక యానిమేషన్ లోగో లాగా వచ్చి ఒక ఇది వస్తుందో, ఒక రైటర్ కి రావడం యూనో నేను ఎప్పుడు చూడలేదు, ఏ ఇండస్ట్రీలో చూడలేదు, హాలీవుడ్ లో కూడా చూడలేదు ఎప్పుడు నేను. ఏమో నాకే ఐఎమ్ ఎట్ లాస్ ఆఫ్ వర్డ్స్, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సినిమా స్టార్ట్ ఏముంది ఇమాజిన్, జస్ట్ స్టూడియో లోగో వస్తుంది, అవును, దాని తర్వాత ప్రొడక్షన్ హౌస్ వస్తుంది, VFX ఎవరు ఇచ్చిండు వాడిది వస్తే యా ఐ మీన్ అవి కూడా డాల్బీ డిజిటల్ వస్తుంది ఒకటి, మెయిన్లీ పారమౌంట్, 20th Century Fox ఈ స్టూడియోవే వస్తాయి. అవును, ఇప్పుడు ఇవి కూడా మొదలైనాయి కదా, దిస్ పిక్చర్ ఇస్ స్పాన్సర్డ్ బై నెట్ఫ్లిక్స్, అమెజాన్, అది ఇది అని. యా అది కూడా. అది కాకుండా మహా అంటే కొంతమంది ఫేమస్ డైరెక్టర్స్ అప్పుడప్పుడు వచ్చేవి, లైక్ ఇది ఒక సో అండ్ సో డైరెక్టర్ జాయింట్ ఆర్ యూనో సంథింగ్ లైక్ దట్. స్పెషల్ థ్యాంక్స్ ఇస్తుండే. స్పెషల్ థ్యాంక్స్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ లోగో, అదే పారమౌంట్ లోగో లాగా రావడం. అర్థమైంది. అది నేను ఇన్ఫాక్ట్ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో చూడలేదు, నేను అబ్జర్వే చేయలేదు, పట్టించుకోలే. అదే మనం పట్టించుకోం కదా, అంటే బాలీవుడ్ లో అయితే వాళ్ళకి సిగ్గుచెట్టు, అందుకని చూపించుకోవట్లే. ఓహో వీడా రాసింది స్టోరీ అని చెప్పి వాడు వెనక పడతారని చూపించుకోవట్లే. బట్ ఏమో మలయాళం ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో కూడా ఐఎమ్ నాట్ షూర్. యా జనరల్ గా నేను ఇంగ్లీష్ మూవీస్ లో ఏం చూస్తానంటే, లాస్ట్ క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్ ఉంటుంది కదా, లాస్ట్ బట్ వన్ రైటర్ పెడతారు, అంటే ఆ రెస్పెక్ట్ ఇచ్చినట్టు. లాస్ట్ బట్ వన్ ఇస్ రైటర్, దెన్ ఫైనల్ డైరెక్టర్. ఇందులో స్టూడియో లెవెల్ ప్రోమో స్లాట్ లో ఒక రైటర్ పేరు రావడం అనేది, అండ్ ఆ రైటర్ కి ఒక యూనో యానిమేషన్, అఫ్ కోర్స్ హీస్ అ డైరెక్టర్ కూడా అనుకో, అందుకనేనేమో బట్ స్టిల్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ ప్రెసిడెంట్. అంటే దీని ఒక నామ్ చేయాలంటావా రైటర్ని? అంటే ఏ రైటర్ అయినా ఫేమస్ అయ్యాడు అనుకో, ఒక 2-3 హిట్లు వచ్చినాయి అనుకో, అట్లా ఈ రైటర్ బాగా రాస్తున్నాడు అన్నట్లు పేరు వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళని పుష్ చేయాలి, ఇట్లా వాళ్ళని కూడా ఇట్లా ప్రమోట్ చేయాలి. అంటే ఈ రైటర్ ఉన్నాడు, రండి మా సినిమా చూడండి అన్నట్టు, యూనో. ఆల్రెడీ ఉన్నది అది కొంచెం. నో ఐ మీన్ ఓన్లీ ఇతను డైరెక్టర్ కాబట్టి సుకుమార్ రైటింగ్స్ అనగానే అట్లా కాదు ఇన్ జనరల్ కూడా కొంతమంది రైటర్స్ ఆర్ నోన్, వాళ్ళు రాసారు వీళ్ళు స్టోరీ అని చెప్పి వెళ్ళి చూసేటోళ్ళు ఉన్నారు. సినిమా బయట థియేటర్ లోపల పెట్టడం ఎందుకు అని. ఎగ్జాక్ట్లీ, మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఆ స్టూడియో లోగో స్పేస్ లో ఒక రైటర్ ప్రోమో చేయడం అనేది ఇట్స్ అ న్యూ థింగ్, ఇట్స్ అ వియర్డ్ థింగ్. కానీ నా దృష్టిలో అది ఒక పాజిటివ్, అది ఐ డోంట్ మైండ్ దట్ అట్ ఆల్. నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, సో నీకు ఏమేమి నచ్చినాయి బ్రూట్ ఈ సినిమాలో? ఎందుకంటే నాకు అ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉండే నాకు నచ్చినాయి ఈ సినిమాలో. నాకు కూడా నచ్చినాయి, బాగానే నచ్చినాయి. సో లెట్స్ గో వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నువ్వు ఆటోమేటిక్గా అగ్రీ చేస్తావు అనుకుంటా, ఓవరాల్గా నాకు ఆ ఎస్థెటిక్ ఆఫ్ ద మూవీ నచ్చింది. ఎస్, ఎందుకంటే జనరల్గా పీరియడ్ మూవీ ఇప్పుడు రీసెంట్గా మనం అది ఇంకా చేయలేదు మనం, బట్ శాకుంతలం ఇస్ పీరియడ్ మూవీ. అవును, అందులో ఏం చేసిండ్రు వాళ్ళు మనకు అర్థమైపోయింది, అది పెద్ద ఇట్లా గ్రీన్ బిస్కెట్ చేసిండ్రు, క్రీమ్ కాదు గ్రీన్ బిస్కెట్ చేసిండ్రు వాళ్ళు. సో ఇందులో ఎట్లా అంటే ఆ గ్రీన్ బిస్కెట్ మీద ఒక ఏనుగు అన్ని మీద ఇంకో జింక ఉంది, అన్ని ఇక వరుసగా నువ్వు ఉల్టా చెప్పినావు కొంచెం, కానీ సో ఇందులో ఎట్లా అనిపించింది తెలుసా, వాళ్ళు జెన్యున్ గా ఆల్మోస్ట్ కాంతారా ఫీల్ వచ్చింది. ఓకే, నాకు ఇంకో రిఫరెన్స్ లేదు కాబట్టి చెప్తున్నా, ఆ యూనివర్స్ ని వాళ్ళు భలే లాక్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఆ టాప్ షాట్ లో చూపించారు చూడు, ఆ ఊరుది, ఆ ఊరు మ్యాప్ లాగా మొత్తం ఆ పెరిమీటర్ చూపిస్తారు. అదే ముగ్గు పెరిమీటర్ ఉంటది కదా, లక్ష్మణ్ రేఖ. సో అది నాకు అది ఊరికే నన్ను ఎంఫసైజ్ చేయడం వల్ల నీకు మ్యాప్ అర్థమవుతుంది, ఓహో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈ ఏరియాలో జరుగుతుంది, ఊరు అక్కడ జరుగుతుంది, అది ఇది అని. సో దట్ వాస్ వెల్ థాట్ త్రూ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రైమ్ థింగ్స్, ఒక ఊరు ఫీల్ రావాలంటే ఆ కింద మట్టి. నీకు జనరల్గా రోడ్ పేమెంట్ ఉండదు, అది కూడా 79లో ఉండే. సో నీకు పేమెంట్ ఉండదు, కాంక్రీట్ ఎక్కడ తగలదు ఎక్కువ, మెజారిటీ మట్టి ఉంటుంది. సో ఆ మట్టిని వాళ్ళు బాగా లెవరేజ్ చేశారు. నువ్వు అబ్జర్వ్ చేసినావో లేదో, నీకు ఆ బ్రౌన్ టింజ్ ఏదైతే వస్తుండే చూడు మొత్తం స్క్రీన్లో పొద్దున కానీ రాత్రి కానీ, దానివల్ల నాకు ఇంకా ఆ ఊరు ఫీల్ పెరిగింది అది చూస్తున్న కొద్దీ.
దాట్ ఫర్ మీ ఇస్ ఆబ్వియస్లీ స్టాండ్ అవుట్ ఆస్పెక్ట్. అది ఆ ఎస్థెటిక్ని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేసిన చూడు మూవీ ఎండ్ వరకు, దట్ వాజ్ అమేజింగ్. యా, కెమెరా వర్క్ చాలా బాగుండే. కనెక్టింగ్ టు యువర్ పాయింట్, ఈ సినిమాటోగ్రఫీ అవును, అండ్ ఎస్పెషల్లీ ఊర్లో నైట్ టైమ్ సీన్స్ ఏదైతే షూట్ చేశారో, చీకటిలో వీళ్ళు ల్యాంటర్న్స్ పట్టుకున్నారు కదా, సో ఆ ల్యాంటర్న్ ఎఫెక్ట్, ఇంకా ఆ బ్రౌన్ అండ్ ఎల్లో మిక్చర్, ఎల్లో మిక్చర్ ఏదైతే యూజ్ చేశారో అది చాలా బాగుండే యాక్చువల్గా. ఈ మూవీలో ఆ కెమెరా వర్క్ ఇంకా లైటింగ్ అండ్ ఆల్ వాజ్ రియలీ గుడ్. లైటింగ్ ఎస్పెషలీ చాలా బాగుండే. ఒక సీన్ చెప్తా, అదే ఒకడు ఫార్మర్ వెళ్తాడు చూడు, ఒకడు వెళ్తాడు, ఫస్ట్ విక్టిమ్ ఎవరికైతే కాకి వచ్చి అదే గుద్దుకుంటుంది, కాకి క్లమ్జీ కాదని చూసుకోకుండా వచ్చి. ఎగ్జాక్ట్లీ. అందులో వాడు ఎప్పుడైతే ఆ ల్యాంటర్న్ పెడతారో మన దగ్గర ఏం చేస్తారు తెలుసా, ఆ ల్యాంటర్న్ నుంచి ఇట్లా మొత్తం ఊరంతా కనబడేంత లైట్ వస్తుంది అన్నట్టు పెడతారు. బట్ ఇందులో కొంచెం దాన్ని బాగా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్, వాళ్ళు ఐఎమ్ షూర్ కొంచెం కలర్ కరెక్షన్, కొంచెం గ్రాఫిక్స్ ఏదో వాడు డెఫినెట్లీ ఏదో చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ ల్యాంటర్న్ తీసుకుని ఆ స్కేర్ క్రో వైపు వెళ్తూ ఉంటాడు చూడు, ఆ లైట్ ఫేడింగ్ అనేది మంచిగా ఇచ్చారు ఆయన ఫేస్ పైన. అండ్ ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఇట్. అంటే అర్ధరాత్రి ఉట్టి చందమామ లైట్ ఎంత ఉంటుందో అంత ఉన్నది. అండ్ మీరు ఎవరైనా ఊరిలో కనుక మీరు నైట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే ఆన్ ఫుల్ మూన్ డే, నీకు ఆ బ్లూయిష్ కలర్ టింజ్ వస్తుంది ఊరంతా చీకట్లో, రైట్? ఇట్స్ నాట్ వైట్. సో దాని లోపల వాడు ఒక ఎల్లో కలర్ ఇది ఇచ్చేసరికి అది ఇంకా ప్రాపర్గా హైలైట్ అయింది, ఆయన ఫేస్ కానీ ఆయన మూమెంట్ కానీ. సో అది దట్ వాస్ వన్ స్టాండ్ అవుట్. ఇది మంచి లుక్అవుట్ స్పాట్ ఎక్కడానికి నిచ్చెన మీద ఇట్లా ల్యాంటర్న్ పెడతారు, కరెక్ట్. ఆ షాట్, ఆ ఫ్రేమ్ ఒకటి సెక్సీ ఉండే. ఇంకోటి నువ్వు చెప్పిన షాట్ ఒకటి, ఆ స్కేర్ క్రో వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకోటి దాని తర్వాత ఎప్పుడైతే ఆ కాకి నుంచి ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి వీళ్ళ కెమిస్ట్రీ సెట్ అవుతుంది, తర్వాత వాడు నడవడం మొదలెడతాడు, ల్యాంటర్న్ పడిపోయి అది చిరుచిరు అంటుంటుంది. అవునవును, టూ కూడా ఉండేది. కరెక్ట్ కరెక్ట్. సో ఇవి చాలా చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం, కానీ ఓవరాల్ గా అది కూడా ఆ హీరో ఫ్రెండ్ తో మేడ పైన కూర్చుంటాడు, హీరోయిన్ ఇంట్రొడక్షన్, సిగరెట్ కొట్టి పైకి ఎక్కి కూర్చుంటారు, అప్పుడు కూడా బాగుండే. చాలా మంది అక్కడ ఇట్లా ఏది టార్చెస్ ఉండే ఊరంతా. సో యా, కొన్ని సీన్స్ నాకు నచ్చింది ఏంటంటే దే మెయింటైన్డ్ ఇట్. నీకు ఓకే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, ఇంకా మనకి ఇంత సెటప్ తో అవసరం లేదు అన్నట్టు చేయలేదు. దే మెయింటైన్ ఇట్ ఆల్ త్రూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. నాకు అది నచ్చింది. నేను వెయిట్ చేస్తుండే యాక్చువల్లీ, ఎందుకంటే నాకు కంట్లో పడ్డది ఇప్పుడు, అరే వీడు ఇదంతా వాడిన టెక్నిక్, చూద్దాం ఎంతసేపు ఉంటుందో, ఇది ఎంతసేపు ఉంచుతారు అని. అంటే దాంతో నాకు అర్థమైంది ఏంటంటే దే మేడ్ షూర్ దట్ ఆ ఊర్ ఫీలింగ్ని సస్టైన్ చేయడానికి ఇవి మనకి కంపల్సరీ అన్నట్టు డైరెక్టర్ కానీ ద టీమ్ హ్యాస్ ఫిగర్డ్ ఇట్ అవుట్. సో అది దట్ వాజ్ అ బిగ్ ప్లస్ నాకు, దట్ ఐ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈవెన్ కొంచెం స్టోరీ వీక్ అయిపోయినా, జర్ర స్టోరీ అటు ఇటు అయినా కానీ, ఈవెన్ ఆ రైల్వే స్టేషన్, దట్ రైల్వే స్టేషన్ వాజ్ సో ప్రిటీ. నాకైతే ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే, ఆహా ఎంత ముద్దుగా ఉన్నది రైల్వే స్టేషన్ అన్నట్టు అనిపించింది. లేకపోతే మన దగ్గర ఊరు కానీ ఏం కానీ రైల్వే స్టేషన్ కానీ 2 ప్లాట్ఫామ్లు పడేసి దానికో షెడ్ చేసి ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ ప్లస్ నాకు. ఫస్ట్ ఆ ఎస్థెటిక్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ద ఎస్థెటిక్ ఫీల్. సో ఈ కంటిన్యూషన్ ఆ ఎస్థెటిక్ ఆ వరల్డ్ అనేది, అందులో చాలా పెద్ద పార్ట్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ డిజైన్. కరెక్ట్. అండ్ ఆ ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంటాయి. అవును. అండ్ ఐ మీన్ ఇట్ లివ్డ్ అప్ టు ద కెమెరా వర్క్. అండ్ ఇట్ మేడ్ ద కెమెరా వర్క్ మోర్ ఈజీ యాక్చువల్లీ. ఈజీ బట్ మేబీ అది ఈ 2 డిపార్ట్మెంట్స్ ఒక హై లెవెల్లో ఆపరేట్ అయినాయి. వాళ్ళిద్దరి మధ్యలో సింక్ అయితే బాగుంది. అదే కాకుండా అదే చెప్తున్నా, ఆ ఊరు టాప్ షాట్ ఒకటి ఉంది మధ్య అండ్ ఏదో ఒకసారి చూపించి వదిలేలే, అది మోస్ట్లీ ఒక విఎఫ్ఎక్స్ షాట్ ఉంటుంది ఏదైనా కానీ. ద పాయింట్ ఇస్ వెన్ దే కెప్ట్ షోయింగ్ దట్ కదా. అదే కాకుండా ఇఫ్ యూ అబ్జర్వ్ ఎవ్రీ టైమ్ ద షాట్ వాజ్ డిఫరెంట్. విలేజ్ వేరే రకంగా ఉండే. ఒక దాంట్లో ఎస్పెషల్లీ 2 పాండ్లు ఉంటాయి కదా, చిన్న పాండ్స్ లాగా ఉంటాయి కదా ఊరు మధ్యలో. ఒక పాండ్ లో మూన్ కనబడుతూ ఉంటుంది. దట్ వాజ్ అమేజింగ్ డీటెయిలింగ్ అనిపించింది నాకు. అంటే దెర్ వాజ్ నో నీడ్ ఫర్ దెమ్ టు పుట్ అ మూన్. అది ఫేక్ అయినా కానీ అది పెట్టడం అనేది అదొక ఎస్థెటిక్ చాయిస్. అది కరెక్ట్. అండ్ ఇంకోటి దే రిలేటెడ్ విత్ ద స్టోరీ. ఆ స్టోరీలో కూడా ఉంటది ఈ మూన్, ఫుల్ మూన్ అవుతుందో ఏదో అవుతుంది, ఎక్లిప్స్ ఉంటుంది. సో ఆ మూన్ ని వాడు ట్రెడిషనల్ గా ఇదిగో ఫుల్ మూన్ అని చెప్పి మూన్ కి ఫోకస్ చేయకుండా దే షోడ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అది కూడా నాకు చాలా నచ్చింది. సో దే ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎన్నైతే క్రియేటివ్ గా ట్రై చేసిండ్రో దే హిట్ ద బుల్స్ఐ విత్ దెమ్. మెజారిటీ వాటిల్లో, చాలా తక్కువ వాటిలో ఇది వీడు ట్రై చేసి మిస్ అయ్యారు అన్నట్టు అనిపించలే నాకు. అది పెద్ద ప్లస్ నాకు. డెఫినెట్లీ. ఇంకోటి వాళ్ళు ఏం మిస్ అవ్వలేదు అంటే సౌండ్. చాలా బాగుండే సౌండ్ ఈ మూవీలో. నేనైతే సిన్సియర్గా సజెస్ట్ చేస్తున్నా,
మీరు ఇది హారర్ మూవీ, హారర్ అయిపోతా, నేను ఏం అవ్వరు హారర్ అవుతా. మీరు మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని హాయిగా ఫుల్ బ్లాస్ట్ వాల్యూమ్లో చూడండి మూవీ. మీకు ఆ డీటెయిల్ అదే సౌండ్ మనం ఏమంటాం నాకు ఎప్పుడు తెలియదు. సౌండ్ ఇంజనీరింగ్ ఎంత మంచిగా ఉంటదంటే ఆ వాడు ఆకుల్లో నడిచిన, జంగల్లో నడిచిన, లేకపోతే ఊర్లో నడిచిన, ఆ సైకిల్ హార్న్ గానీ, సైకిల్ బెల్ అంటారు, సైకిల్ హార్న్ ఉండదు, బెల్ ఉంటది, ఏదో ఒకటి భావం అర్థం చేసుకో. ఇంకా ఆ ఊర్లో ఏదైనా చిన్న ఈ అట్మాస్ఫియరిక్ సౌండ్స్ ఉంటాయి కదా, చుట్టుపక్కల ఏదో ఒకటి నడుస్తుంటాయి, అవన్నీ ఎంత క్లియర్ గా క్రిస్ప్ గా తెలుస్తున్నాయి అంటే. ఆమె కుట్టేది ఉంటుంది చూడు, కుట్టు మెషిన్ పైన కూర్చుంటది పార్వతీయ, అదే ఆ చెవుపోటు ఉంటుంది అప్పుడు ఆమె కుట్టు మెషిన్ పైన కూర్చోవడం. అండ్ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం కూడా, ఎప్పుడైతే ఆమెకి ఆ సౌండ్ దెబ్బతింటదో చెవులో, నీకు ఓవరాల్ వాల్యూమ్ కూడా మఫల్డ్ అయిపోతుంది, నీకు నార్మల్ అవుట్పుట్. అది కూడా చాలా బాగా చేశారు వాళ్ళు, అంటే ఆ డీటెయిలింగ్ చాలా బాగా చేశారు. ఇంకోటి కూడా, ఈ ఫస్ట్ విక్టిమ్ ఉంటాడు కదా ఆ లుకౌట్ స్పాట్ మీద కాకుల దగ్గర చచ్చిపోతాడు, అతను కొడుకు ఈ నెక్స్ట్ డే ఇతను కనబడట్లేదు అని పంచాయతీ పెడితే, అప్పుడు ఆ కొడుకు ఇట్లా మొత్తం వరీడ్గా ఉంటాడు, రాజీవ్ కనకాల ఎదుర్కొంటాడు సర్పంచ్ లాగా. ఏమంటావు అని అరుస్తాడు. అప్పుడు దాకా అది ఇట్లా అంటే వాడి పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తాడు, వాడికి ఏం వినపట్లేదు, వాడు ఇంకా అయ్య గురించే వాడు ఆలోచిస్తున్నాడు. సడన్ గా రై అనగానే అట్లా మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది. చిన్న చిన్న ఇట్లాంటివి దే మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ నేను మ్యూజిక్ అనట్లేదు, సౌండ్ ఓన్లీ, సౌండ్ ఎక్స్పీరియన్స్ అంట నేను. అండ్ ఇంకోటి నాకు ఒక డౌట్ వస్తుంది బోగస్, ఈవెన్ వరుడు కావాలనలో లేకపోతే కొన్ని మూవీస్ లో ద క్వాలిటీ ఆఫ్ టేకింగ్ ఆర్ పిక్చర్ ఆర్ ఓవరాల్ ఇది కదా హ్యాస్ ఇంప్రూవ్డ్. ఈవెన్ శ్యామ్ సింగ్ రాయ్ తీసుకో, ఇవన్నీ తీసుకో, ఇన్ జనరల్ ద క్వాలిటీ ఆఫ్ టేకింగ్ అండ్ లైటింగ్ ఆస్పెక్ట్ అవంతా ఇంప్రూవ్ అయినాయి. ఇండస్ట్రీలో ఇలాంటి టెక్నీషియన్స్ యాక్సెస్ ఈజీ అయిపోయిందంటావా, లేకపోతే క్వాలిటీ టెక్నీషియన్స్ పెరిగిపోయారంటావా? ఈ షిఫ్ట్ ఎందుకు అయిందంటావా, లేకపోతే ఓటీటీ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ దాని మూవీలోకి తీసుకొస్తున్నారంటావా? వాట్ డూ యూ థింక్? ఏమంటావు అసలు నీ థింకింగ్ ఏమంటావు దీని గురించి? మనం ఇద్దరం ఇండస్ట్రీ లక్ష్మణ్ రేఖ బయట ఉన్నాం కాబట్టి, వాళ్ళు మొగ్గు గీసేసారు కాబట్టి మనకు ఆబ్వియస్లీ తెలియదు. ఇది ఇండస్ట్రీ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు చెప్తే మేబీ క్లారిటీ వస్తుంది. షటప్ ఏమైనా తెలుసా నీకు దీని గురించి? షటప్ వినయ్, డోంట్ షటప్ ప్లీజ్. అయినా పెద్ద నీకు చెప్పినా కానీ నువ్వు పెద్ద ఫాలో అయ్యేటట్టు డోంట్ షటప్ అంటే, కానీ నువ్వేమైనా నీకేమైనా ఉందా ఇన్ఫర్మేషన్? సడన్ గా అప్గ్రేడ్ అయింది. అండ్ డెఫినెట్లీ డీజే టిల్లులో చూసాము, డీజే టిల్లు ఆచార్యలో చూసాము. అండ్ ద బెస్ట్ నాకు అట్ ద వెరీ టాప్ ఇస్ ఇది నక్సలైట్స్ మీద మూవీ అయిన చూడు, అదే సాయి పల్లవి ఉంటుంది, విరాట పర్వం. ఎస్, విరాట పర్వం బ్రోట్. అది నువ్వు చూడలేదు అనుకుంటా కదా? ఐ డోంట్ థింక్ నేను చూసిన, బట్ ఐ సా హాఫ్ అండ్ హాఫ్. అది మొత్తం చూడలేదు నేను. ఇట్లు మారేడుమల్లిలో కూడా బాగుండే. అండ్ ఆఫ్ కోర్స్ మసూదా వాజ్ నెక్స్ట్ లెవెల్. మసూదా వాజ్ అర్నెస్ట్ టు ద టీ, మొత్తం టేకింగ్. ఎందుకంటే బట్ దిస్ ఈస్ అ కామన్ ట్రెండ్. 8 out of 10 మూవీస్లో దే ఆర్ ఏబుల్ టు గివ్ దట్ ఎడిషనల్ అవుట్పుట్ క్వాలిటీ పెరుగున్నది. ఓవరాల్గా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ది యాక్సెస్ పెరిగిపోయిందా, లేకపోతే టెక్నీషియన్ టాలెంట్ పూల్ పెరిగిపోయిందా, లేకపోతే ఓటీటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఓటీటీలో తెలుసుకొని దీంట్లో మూవీస్లో వాడుతున్నారా ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ అని? అదేమంటే మహాసముద్రం అయినా, అది గల్లీరౌడీ తర్వాత చేసాం కదా, మహాసముద్రం, అందులో కూడా అది. కానీ విరాట పర్వం వాజ్ సంథింగ్ ఎల్స్. నాకు నిజంగా విరాట పర్వం ఇవన్నిటికీ కొంచెం గ్యాప్ లో ఉంది. పుష్ప వాజ్ గుడ్, అంత బాగుండే. పుష్ప వాజ్ వెరీ గుడ్. పుష్ప ఇస్ బిగ్ బడ్జెట్, సో దానికి ఇలాంటి పాయింట్స్ మన పాజిటివ్స్ ఇవ్వద్దు. బట్ కొన్ని లో బడ్జెట్ వాటిల్లో కూడా మనం చూసాం క్వాలిటీ ఆఫ్ ఇది చాలా బాగుండే. ఇట్స్ అ గ్రేట్ పాజిటివ్. కానీ ఇట్స్ అ హ్యూజ్ పాజిటివ్, ఓవరాల్ ఇండస్ట్రీ పాజిటివ్ అది మనకి. ఇంకా పోతే బోగస్ నాకు ఇంకో పెద్ద పాజిటివ్ ఉన్నది. చెప్పు. ఆల్ త్రూ ద మూవీ కదా, దే కాన్స్టెంట్లీ వర్ డూయింగ్ ఆ స్టోరీ. అగైన్ స్టోరీ డిమాండెడ్ దట్ అనుకో. దెర్ వాజ్ అ లాడ్ ఆఫ్ క్రౌడ్ వర్క్. ఓకే అండ్ ఇంత లెంత్ లో నేను క్రౌడ్ వర్క్ చూడలే. అక్రాస్ ద మూవీ మొత్తం ఊరు కలిసి అట్ ఎనీ గివెన్ పాయింట్ నీకు ఫ్రేమ్ లో ఒక 50 మంది ఉండే. అండ్ నువ్వు అబ్జర్వ్ చేయి, ఆ 50 మంది ప్రతి ఒక్కళ్ళు ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో గుడ్డిగా ఇట్లా నుంచోలే ఉన్నాం కదా అని. సో దాట్ వాజ్ అ హ్యూజ్ పాజిటివ్ నాకు. అది కూడా కొంచెం యాడ్ చేసింది, నేను ఈ విలేజ్కి బిలాంగ్ అవుతాను అన్న ఫీలింగ్ యాడ్ చేసింది. ఎందుకంటే ప్రతి సెకండ్ సీన్లో నీకు 50 మంది ఊరు వాళ్ళందరూ వచ్చి పంచాయతీ చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో అయితే ఇక మొత్తం ఊరు వాళ్ళు కాన్స్టెంట్గా ఉండే ఇక. సో అది ఏమంటారు మెయింటైన్ చేయడం, అది తీయడం నా ప్రకారంగా చాలా డిఫికల్ట్.
అండ్ నువ్వు అన్నావు కదా ప్రాబ్లీ కెమెరా వర్క్ అంత కష్టం అయి ఉండకపోవచ్చు అని, అంటే ఇట్ ఫ్లోటింగ్ పాయింట్ కదా. నేను ఎందుకు కష్టం అయ్యిండు, ఐ టుక్ ఇట్ బ్యాక్. నువ్వు వాపస్ ఎందుకంటే ఇంత క్రౌడ్ పెట్టుకుని మాట్లాడి నాకు ఛాన్స్ ఇస్తావా? నాకు ఇస్తావా? చెప్పుకో, ఇక నేను వెళ్ళిపోతామా, నేను సిగరెట్ కొట్టుకుంటా. నెక్స్ట్ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే చెప్పు నీ బొటన్ వేళ గుద్దుతా స్టోరీ. నేను స్టార్టింగ్లోనే చెప్పిన కాన్సెప్ట్ అది ఇది అని, నువ్వు అబ్బా అంత లేట్గా చేస్తావు అన్ని. ఎనీవేస్ ఇది ఒక్కటే చెప్తా నేను, ఈ కెమెరా వర్క్ వాళ్ళు కాన్స్టెంట్గా ఈ క్రౌడ్ని ఫోకస్లో పెట్టుకుంటూ తీయడమే కాకుండా నీకు ఆ ఇంటెన్సిటీ కూడా పెంచుతూ ఉండాలి ఆ సీన్లలో. ఇప్పుడు సునీల్ క్యారెక్టర్ కానీ, రాజీవ్ కనకాల క్యారెక్టర్, ఆ పెద్ద మనిషి ఉంటాడు గడ్డము, ఆయన పూజారి, వీళ్ళందరి క్యారెక్టర్లు మెయిన్ స్టే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తీస్తూ ఉండాలి. సో ఆ కెమెరా వర్క్, ఆ ఫ్రేమింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఓకే, ఆ క్రౌడ్ వర్క్ పాయింట్ దగ్గర నేను కొంచెం డిసగ్రీ చేస్తా. దానికి మళ్ళీ మరి ఓకే 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 అన్నావు అన్నిటికీ ఓకే అంటున్నాను. గాడిదే ఊపినట్టు కక్కరా నువ్వు నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నువ్వు సరే అని చెప్తాను నేను. నీ పాయింట్స్ నువ్వు చెప్పు. ఇట్లా డెడ్ సైలెన్స్ ఉంటుంది నా సైడ్ నుంచి, విరుపక్షం ఉంటుంది నా దగ్గర నుంచి. అంటే ఏంటి అది తెలుసుకో ఫస్ట్. నేను చెప్పకు, మాకు రాసి చెప్పండి ఎవరన్నా ఉంటే. మాకు కాదు, వీడికి రాసి చెప్పండి. బోగస్ నాకు రాస్తారు కదా ఎప్పుడు, హలో బ్రూట్ అని బోగస్, అట్లా కాకుండా హే బోగస్ అని చెప్పి రాసి చెప్పండి. లింక్లన్నీ ఒకటే కదా, అందుకనే మాకు చెప్పాను. ఆ మాత్రం తెలుగు ఉండదు, దేడిది మాకు గాళ్ళు వచ్చి కూర్చుంటారు రవి చేయనికి. మరి ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ పోతున్నావు బయటికి. స్ట్రాంగ్ పాయింట్ బ్రోట్ వచ్చి స్టోరీ. అంటే నువ్వు ఆల్రెడీ చెప్పావు కాన్సెప్ట్ స్టోరీ అనేది ఎప్పుడు ఫాస్ట్ ఉంటాయి ఇలాంటి విషయాలు, ప్రీమెచ్యూర్ అంటావు. ఎస్, ఫాస్ట్ అంటారు మై కాక్స్ లాంగ్. ఆ స్టోరీ కూడా ఎందుకు పాజిటివ్ అంటే ఆ ప్లాట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ స్టోరీలో, యాక్చువల్ కల్ప్రిట్స్ ఎవరు, వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న హిడెన్ రిలేషన్షిప్, అది సినిమాలో ఎక్కడ ఒక క్లూ కూడా ఇవ్వలేదు. సో అది ఎలా అయితే లాస్ట్ దాకా ఉంచారో రివీల్ చేయకుండా, అండ్ లాస్ట్ దాకా అది రాజీవ్ కనికాల మీద అనుమానం వచ్చేటట్టు చేస్తారు, తర్వాత తెలుస్తుంది ఎవ్వరు కాదు అసలు మ్యాటర్ లోపల పిల్లనే, అదే రంగోలీ మాస్టర్. యా, సో ఆ స్టోరీలో కూడా ఎలా అయితే ఆ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయో, ఆ కాన్సెప్ట్ వైజ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ, కానీ ఆ ప్లాట్ వైజ్ కూడా యాక్చువల్గా స్ట్రాంగ్ పాయింట్ అయ్యి సినిమాకి. డెఫినెట్లీ. యా, నీకు ఇంకేమైనా పాజిటివ్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఏంటి డ్రెస్సింగ్ గీసింగ్ అని చెప్తావా? ఏంది అన్ని కవరే చేసి ఇష్టం, ఇంకా మిగిలింది ఏంది యాక్టింగ్ ఒకటి మిగిలింది. ఏంది నీకు అది ఒక పాజిటివా యాక్టింగ్, లేకపోతే అక్కడే నేను కొంచెం అర్రే అనుకున్నా. ఓకే, సో ఇప్పుడు వచ్చేద్దాం మనం నెగటివ్స్కి. ఓకే చెప్పు. నెగటివ్స్, వీక్ పాయింట్స్ చెప్పుకునే ముందు ఒకటైతే చెప్పేసుకుందాం, ఈ సినిమా ఒక హిట్ అయింది. అవును, చేసిండు, పెద్ద హిట్ అయింది. అవును, దట్స్ వండర్ఫుల్. ప్యాట్ ఆన్ ద బ్యాక్, ప్యాట్ ఆన్ ద బ్యాక్స్, యా, ఇట్స్ గ్రేట్. ఎంకరేజ్ చేసినాం, కొత్త కాన్సెప్ట్ ఉండే ఎంకరేజ్ చేసినాం. ఎవరైతే ఈ మూవీ దీంట్లో టీమ్ ఉండేనో వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. సో ఇట్స్ ఎ బిగ్ ప్లస్ వాళ్ళకి. యా, సో అట్లా అని చెప్పి మనము క్రిటికల్ ఉండొద్దు అంటే కాదు, క్రిటికల్ ఉంటాం, మనం ఉంటాం, బరాబర్ ఉంటాం, ఇంకా కంపల్సరీ. సో సినిమా హిట్ అయింది, అది మంచిది, కంగ్రాట్స్. కాకపోతే ఇప్పుడు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అట్లా చూసుకుంటే లేదు, నెగటివ్స్. నువ్వు దాన్ని మళ్ళీ కార్పొరేట్ టర్మ్స్ లాగా, ఓ దిస్ ఇస్ వేర్ వాట్ యు సీ ఆపర్చునిటీస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కాదు, నెగటివ్స్ అంతే. ఎన్ని పాజిటివ్స్ ఉన్నావు బ్రో? ప్రొడక్షన్ డిజైన్ చెక్, కెమెరా సౌండ్ వర్క్ చెక్, సౌండ్ చెక్, స్టోరీ చెక్, యా, అన్నీ ఉన్నా కానీ ఈ సినిమా ఎందుకో క్లిక్ కాలేదు నాకు. ఆ హారర్ అనేది మనం అనుకున్నట్టే రాలే. హారర్ జానర్ అనుకున్నాం కదా ఇది, ఈ హారర్ జానర్ ని వీళ్ళు ఒక హారర్ కమర్షియల్ చేసినట్టున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే కమర్షియల్ సినిమాల్లో ఎట్లయితే ఆడియన్స్ కి మనం అన్ని స్పూన్ ఫీడ్ చేయాలి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని, ఏది ఆడియన్స్ కి భారం ఎంత కూడా మెదడు మెత్తగా ఉండేటట్టుగా పెట్టి అట్లా మొత్తం అట్లా సినిమా తినిపిద్దాం ఇట్లా ముద్ద ముద్ద అని. అది డైలాగ్ రైటింగ్ కూడా ఇస్తాను నేను, ఆ ఫీడ్బ్యాక్ నేను డైలాగ్ రైటింగ్ కి అంకితం చేస్తా. ఎందుకంటే ద డైలాగ్స్ ఆర్ వెరీ వీక్. నేను ఎందుకు ఆఫ్ అయ్యానంటే లిటరలీ ఎట్లున్నాయంటే, నార్మల్గా ఒక స్టోరీ నరేట్ చేస్తాడు చూడు దోస్త్ వచ్చి, అరే మా ఇంటి దగ్గర దయ్యం ఇల్లు ఉన్నదిరా అని చెప్పి అట్లా నార్మల్గా చెప్తుంటాడు చూడు, ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ ద సేమ్ నోట్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడు హారర్ మూవీ ఒక హారర్ స్టోరీ నరేట్ చేస్తే అది హారర్ స్టోరీ లాగా ఉండదు. చాలా తక్కువ మంది ఒక దయ్యం స్టోరీని చాలా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు, మనకు కూడా భయం వేసేటట్టు. లేకపోతే వాళ్ళు ఏదో అరే మా ఇంట్లో పిల్లి వచ్చింది అన్నట్టు చెప్తారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లానే అనిపించింది నాకు. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఉండే ఆ వైబ్ సెట్, ఆ ట్రీట్మెంట్లో పోయింది. ఇవన్నీ ఉన్నా కానీ ఆ ట్రీట్మెంట్లో ఆ వైబ్ సెట్ చేయడంలో ఎక్కడో అక్కడ పోయింది. ఎందుకంటే ఆ సెన్స్ ఆఫ్ డ్రెడ్ ఉంటుంది చూడు, ఒకలాంటి అది ఎక్కడ రాలేదు అసలు.
యా అది ఇమీడియట్ గా నెక్స్ట్ వెళ్ళిపోతూనే ఉంది. ఈ బాబు హీరో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అన్వేషణ స్టార్ట్ చేస్తాడో స్టార్ట్ చేయగానే క్లూలు వచ్చేస్తుంటాయి. అవును, అక్కడే ఉంటాయి, పక్కన పడి ఉంటాయి. జస్ట్ దే ఆర్ ఆల్వేస్ దేర్, చూడట్లేదు అంతే, ఎవరు పోవట్లేదు అక్కడ. ఇది ఆల్మోస్ట్ ఆచార్య లెవెల్ ఆఫ్ నాన్షలాన్స్ ఇది. ఒకడు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఊర్లో తిరుగుతున్నా కానీ ఎవడు నన్ను కొట్టింది అని ఆలోచిస్తుంటాడు. ఇట్లా ఇందులో కూడా అంతే, అన్ని ఆడనే ఉంటాయి కానీ ఆ చోట్లకి ఎవరు పోరు. అవును, కానీ పోతే మాత్రం అక్కడే దొరుకుతాయి అన్ని. జస్ట్ ఆల్ యూ హ్యాడ్ టు డూ వాజ్, అది అంటారు కదా, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ బీయింగ్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్ అని. ఇందులో అది కూడా అవసరం లేదు. వాడు అక్కడే హాల్లో కూర్చున్నా కానీ ఫోన్లో వచ్చేస్తుంటే వాడికి ట్రంక్ కాల్ త్రూ వచ్చేస్తుంటాయి, అన్ని వాడికి సింపుల్గా వచ్చేస్తుంటాయి. అదే ఇది ఎట్లా అంటే ఆ వైబ్ అనేది ఇది దేంతో కంపేర్ చేసి అంటే పర్ఫెక్ట్ క్యాండిడేట్ మసూదా. కరెక్ట్, మసూదాలో ఈ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుండే, సౌండ్ బాగుండే, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుండే, కానీ ఒకలాంటి ఆ కెమెరా మూవ్మెంట్స్ తో, ఆ పేసింగ్ తో మధ్యలో ఒకలాంటి డ్రెడ్ అనేది, ఒకలాంటి ఆ దడ అనేది తగ్గుతుంది చూడు, అది తీసుకొచ్చారు వాళ్ళు ఆ మూవీలో. నువ్వు మంచి ఎగ్జాంపుల్ తెచ్చినావు బోగస్. సింపుల్ సీన్ ఏది తెలుసా మసూదాలోది, ఆమెకి దయ్యం ఎక్కింది అత మసూదాలో, ఆమె బెడ్రూమ్ లో కూర్చొని ఉంటుందా, వీడు అన్నం తీసుకెళ్తాడు, బిర్యానీ తింటాడు చూడు, ఆ సీన్ లోనే వీడు ఆ కెమెరా చాలా సేపటి వరకు అట్లా మెల్లిగా చూపియదు ఆమెని, వీడు మొహంనే చూపిస్తుంటది. వీడు లోపలికి వెళ్ళడము, ఆ ప్యాకెట్ తీసుకెళ్లడం, ఈమె ఎందుకు ఇట్లా ఉన్నదని వాడు మొహంలో ఎక్స్ప్రెషన్లు తెలుస్తుంటాయి. తర్వాత మెల్లిగా ద ప్యాన్ ఇంటూ ఆ పిల్ల పైన, ఆ పిల్లేమో అక్కడ కూర్చొని ఇట్లా జుట్టు విరగ తీసుకొని కూర్చొని ఉంటది. దాట్ పీస్ ఆఫ్ నువ్వు ఆ ఇంటెన్సిటీ క్రియేషన్ అంటావు చూడు, అది ఇందులో ఎన్నో చోట్ల చేయొచ్చు కానీ మిస్ అయిపోయాను. ఎన్నో చోట్ల ఉండే. అవును, మనం ఆల్రెడీ ఆ సీన్ గురించి మాట్లాడినాము కాబట్టి అదే చెప్తా. ఎప్పుడైతే అదే వాడు ఆ హైడౌట్ అంటున్నా, ఆ ఫార్మర్ ఫస్ట్ ఆ కాకి పొడుస్తాడు, ఆ సీన్ లోనే ఆ స్కేర్ క్రో ఉన్నది, ఈ సీన్ మొత్తం సెట్ అయి ఉన్నది, మెహఫిల్ ఉన్నది, కానీ పుస్ అయింది, బాటిల్ ఓపెన్ కాలే. అరే అవునా ఫోన్ వచ్చింది వెళ్ళిపోతున్నా అన్నట్టు ఉండేది. వాడు వచ్చింది కాకి బోర్డు చేసింది, పోయింది కాక అన్నది అయిపోయింది. సో అక్కడ నాకు అనిపించింది ఇక్కడే ఎంత క్రియేట్ చేసి ఉండొచ్చు అని. ఇట్లా బొచ్చడు సీన్లు దానే తర్వాత నాకు. అవును, బొచ్చడు ఉండే. ఇంకోటి ఏంటంటే సీన్లే కాకుండా ఆ ఫ్రేమింగే కాకుండా కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఎట్లయితే వీళ్ళు జంతువులని ఇంకా అడవిని వాడారో, ఈ హనీ బీస్ ని వాడారు, కాకుల్ని వాడుకున్నారు, ఇంకా బేసిక్ గా ఫారెస్ట్ ని కొంచెం అట్లా వాడారు, అక్కడ కూడా ఎంత పొటెన్షియల్ ఉండే అంటే. ఎందుకంటే డేవిడ్ లించ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు పక్కన, అదే రామంతపూర్లో, అంతే. డేవిడ్ లించ్ సినిమాల్లో అసలు ఇట్లానే చేస్తాడు తెలుసా, సింపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక చెట్టు లేకపోతే ఒక ఇంట్లో ఒక చిన్న మొక్క ఉంటది, దానికి ఒక పెద్ద హారర్ ఇచ్చేస్తాడు వాడు. అది ఎట్లా బిల్డప్ చేస్తారంటే నిజంగా నీకు వణకేస్తుంది ఆ చిన్న సింపుల్ వస్తువులు చూస్తే కూడా. ట్విన్ పీక్స్ అని ఒక టీవీ షో ఉంటుంది, మల్హోలండ్ డ్రైవ్ అని ఒక మూవీ ఉంటుంది డేవిడ్ లించ్ ది. అసలు వీటిలో ఎంత బాగా చేశారంటే ఆ హారర్ క్రియేట్ చేయడం అనేది. అండ్ అది హారర్ షో కూడా కాదు, బట్ స్టిల్ ఒక స్పిరిచువల్ టైప్ ఆఫ్ హారర్ అది. కానీ అంత పొటెన్షియల్ ఉంది యాక్చువల్గా ఈ సినిమాలో. ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళారు, ఎలిమెంట్స్ ని వాడదాము, యానిమల్స్, ఫారెస్ట్ ని వాడదామని, కానీ అది కన్విన్సింగ్ గా వాడలేదు. ఆ పోరి ఎట్లయితే ఆ హనీ కోంబ్ లో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుందో, దట్ సీన్ కుడ్ హావ్ బీన్ అ లాట్ మోర్ స్కేరియర్. అవును, అదైతే నాకు కామెడీ అని అనిపించింది. ఇన్ఫాక్ట్ బార్డర్ లైన్ అది కామెడీ లాగే ఉండేది. సో నేను ఇంకో చిన్నవి చెప్పాలనా అంటే ఫ్రమ్ డైరెక్టరల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఇది బంద్ చేసి ఉండొచ్చు. ఆ తాంత్రికుడు వస్తాడా స్టార్టింగ్ లో, ఈ కాకి వాడిపోగానే వస్తాడు, అరే ఇదేంది కాకి వాడిపోయింది అని చెప్పి ఉరుక్కుంటూ వస్తాడా ఊరు వైపు, ఆ రంగు ముగ్గు దగ్గరకు వస్తాడా. దే షుడ్ స్టాప్ డూయింగ్ దిస్ నాన్ సెన్స్. వాడు ఇట్లా కాలు పెడుతూ ఉండగా ఆపేవై అనగానే వాడు ఇట్లా కాలు ఇట్లా గాల్లో కొంచెం ఫ్లోట్ చేసి వాపస్ తీసుకోవడం కమర్షియల్. వాడు తాంత్రికుడు బై, ఓకే, తాంత్రికుడు అంటే వాడు ఆపే అనగానే వాడు ముందరే వింటాడు, నువ్వు ఆపే అనే లోపలే వాడు వింటాడు నువ్వు ఆపే అనడం. సో వాడు ఇవన్నీ డెడ్యూస్ చేసుకొని వాడు ఒక డెసిషన్కి వస్తాడు. అది పైగా వీడేమో అష్టచమ్మ తాంత్రికుడు కాదు, వీడు ఖతర్నాక్ తాంత్రికుడు. పాపం అజయ్ ఎవరైతే క్యారెక్టర్ చేసిండో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ లో అజయ్ చింపేసిండు ఆ తాంత్రికుడుగా. ఎంత బ్యూటిఫుల్ గా చేసిండంటే అది ఇట్ వాస్ నీదర్ లెస్ నార్ మోర్ అన్నట్టుండే. అది పర్ఫెక్ట్ ఆ స్పెక్ట్రమ్ లో చేసిండు ఎంతైతే చేయాలో.
సో ఫస్ట్ ఫుల్ పాయింట్స్ టు అజయ్స్ యాక్టింగ్ అందులో. బాడీ లాంగ్వేజ్ ఎంత కావాల్సి ఉండేనో అంత ఇచ్చాడు. ఎస్, ఇంకా ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉండేనో టవరింగ్ యాక్టర్ ది ఇంత ప్రెజెన్స్ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు యాక్చువల్గా. అంటే మామూలుగా పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా చేస్తాడు, యూనో క్యారెక్టర్ రోల్స్ చేస్తాడు కదా, చేసినప్పుడు హీస్ అ గుడ్ యాక్టర్, బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఈ తాంత్రికుడితో తీసుకొచ్చాడు చూడు ఒకలాంటి అథారిటీ. ఇంకా ఐ థింక్ యాక్చువల్లీ నాకు అజయ్ నుంచి ఎక్కువ రెడ్ కనబడింది. ఎస్, దాన్ మిగతా వాళ్ళందరితో పోలిస్తే అజయ్ ఒక్కడు, అంటే ఆ తాంత్రికుడు క్యారెక్టర్ ఒక్కడు నిజంగా ఆ వరల్డ్ లో ఉన్నాడు అనిపిస్తుంది. అవును, వాడికి ఈ మ్యాటర్ ఏందో తెలుస్తుంది, ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది అన్నట్టు. అసలు ఈ మ్యాటర్ ని సీరియస్లీ తీసుకున్నదంతా అజయ్ ఒకడే. వాడు స్టార్టింగ్ వాడు నువ్వు కొంచెం దీనికి ఒక కామెడీ ట్విస్ట్ ఇచ్చినావు అనుకో, మూవీ నేను చెప్పినా ఇది అవుతుందా అని మీరు ఎందుకంటే నా మాట అన్నట్టు అని ఉండొచ్చు అంతే. సో కానీ బ్యాక్ టు ద పాయింట్, ఈ చిన్నవి బంద్ చేయాలి. ఇట్లా చెయ్యి పెట్టబోతుంటే ఆపేయడము. నువ్వు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే యూ డోంట్ హ్యావ్ టు ఏమంటారు, నా థింకింగ్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు మీడియోక్రేట్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. నువ్వు జస్ట్ దాన్ని ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేయాలంతే. సో గాల్లో కాళ్ళు వేలాడిచ్చి మళ్ళీ వాపస్ తీసుకోవడం, స్టెప్పులు, లేకపోతే ఇట్లా హీరో ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆపే అనగానే వాడు మాత్రం ఆగిపోతాడు. ఇట్లా వాడు కాళ్ళ చేతిలో ఎక్కడ గాళ్ళు ఉండవు, వాడు మాత్రం ఫుల్ కంట్రోల్ ఉంటాడు. ఈ బాబు అదే ఆ గుణపం వేస్తాడు దాని లోపలికి. దిస్ ఇస్ ఇక్కడే కొంచెం యూనో మనం జర ఇంకా మెచ్యూర్ అవ్వాలనిపిస్తుంది. యాజ్ అ మూవీ మేకర్స్ మనం ఇవన్నీ బంద్ చేయాలి. ఎందుకంటే నీకు దీన్ని ఎంతైతే నువ్వు రియలిస్టిక్గా చూపించాలనుకుంటే నువ్వు ఎప్పుడైనా చేసినావు కాలు పెట్టబోయి ఇట్లా గాల్లో వేలాడిసి మీ ఫ్రెండ్ అరే పెట్టకరా బురద అది అనగానే నువ్వు ఇట్లా గాల్లో వేలాడిసినావు అని కాలు ఎప్పుడైనా? ఓ ఎస్, నాది మామూలుగా అట్లానే ఉంటుంది. కాలు కింద పెడితే దుమ్ములు వేస్తాయి, ఒక సుమోలు వేస్తాయి. బాబు 6 నెలల నుంచి వెతుకుతున్నాం మా సుమో ఇక్కడ దొరకట్లేదు. ఈ దుమ్ము తీయడం వల్ల మాకు అర్థమైంది బాబు ఇక్కడే ఉంది మా సుమో అని. సో ఫర్ మీ అవి నన్ను ఆఫ్ చేస్తాను, నన్ను ఆఫ్ చేస్తాయి. అవును, సో అది మార్చాలి ఆఫ్ ద బ్యాట్. ఇది పెద్ద గుణపాఠం అనుకోవాలి మూవీ మేకర్స్కి. సో అదే మెయిన్ ప్రాబ్లం ఉండే, ఆ వైబ్ అనేది ఆ ట్రీట్మెంట్ లో పోయింది. అండ్ దాని వల్ల నాకు మొత్తం సినిమా తుసైంది. ఎందుకంటే ఈ ప్యాకేజింగ్ ప్రెజెంటేషన్లు ఎంత బాగున్నా కోర్ సినిమాది అది నీకు హారర్ లాగా అనిపించలేదు, నీకు భయం రాలేదు. హారర్ లో బేసిక్ గా వాడుకున్న ఎలిమెంట్ ఏంటంటే ఇట్స్ ఫియర్ ఆఫ్ ది అన్నోన్ కదా. నీకు ఏదో చూపించి దూరం నుంచి అక్కడ ఏం జరుగుతుంది, ఆ స్కేర్ క్రో కదులుతాడా లేదా, ఆ ఫియర్ ఆఫ్ ది అన్నోన్ తో ఇంకా పెరుగుతుంటుంది ఆ డ్రెడ్ అనేది. కానీ ఇందులో అన్ని నీకు అది రాగానే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాకి వచ్చింది. కాకిని వాడింది హారర్ మూవీస్ లో నేను చూసింది ఓమెన్ మూవీ కంటే బెటర్ గా ఎవరు వాడలేదు. యాక్చువల్లీ అది రేవెన్ ఉంటుంది అందులో. ఓమెన్ 666 చాలా చిన్నప్పుడు నా చిన్నప్పుడు వచ్చింది. ఇప్పటికీ నేను ఆ మూవీ చూస్తే అందులో కూడా ఇంతే, ఒక ముసలాం ఉంటుంది, ఓ రేవెన్ ఉంటుంది, కాకి ఉంటుంది ఆమెతోటి. ఆ కాకి ఎక్కడెక్కడ వస్తే అక్కడక్కడ ఎవడో వస్తూ ఉంటాడు, మ్యాటర్ అది ఉంటుంది. ఆ కాకిని ఎంత ఘోరంగా వాడి, అంటే మూవీ ప్రోగ్రెస్ అవుతున్నా కొద్దీ నీకు ఆ కాకిని చూస్తే భయం వేస్తుంటుంది. నీ అమ్మాయి ఇది వస్తుందా, ఏది వీడి వస్తాడా అది ఇది అని. ఇందులో 1 కాదు 2 కాదు 3 కాదు, దేర్ ఈస్ అ హోడ్ ఆఫ్ కాకిలు రోమింగ్ అరౌండ్, మర్డర్ ఆఫ్ క్రోస్. అండ్ అది నాకు ఆ కాకిల రోల్ కూడా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ స్పీకింగ్. అంటే మధ్యలో ఏమనుకున్నానంటే నేను, వీడు ఎప్పుడైతే కాకిని అదే ఆ తాంత్రికుడు అజయ్ ఆ కాకిని చూసి దాని మొహం అంతా డయాగ్నోస్ చేస్తాడా, దీని కాళ్ళు ఇట్లున్నాయి, దీని కళ్ళు ఇట్లున్నాయి ఇది అని. సో నేనేమనుకున్నా అంటే మేబీ కాకిలు ఆర్ ద కైండ్ ఆఫ్ మెసెంజర్ టు ద విలేజర్స్. ఏంటంటే మీరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి, యూనో ఇట్లా దయ్యం వచ్చింది అని చెప్పడానికి కాకిలు ట్రై చేస్తున్నాయేమో అనుకున్నా. కానీ నాకు అర్థం కాలేదు తర్వాత కాకిల రోలే లేకుండా ఏమి పెద్దగా, ఎందుకు అంత కాకిలని అంత ఫోకస్ చేసినో నాకు అర్థం కాలేదు. నాకు కూడా అది ఒక ప్లాట్ హోల్ కింద రాసుకున్నా. అది ఎట్లా అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ విక్టిమ్ ఉంటాడు కదా, కాకొచ్చి చంపుతాడు. అవును, ఆ కాకి కళ్ళ నుంచి ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతుందంట దయ్యం, అట్లా చూపిస్తారు. అది నిజంగా పక్షుల కళ్ళ నుంచి ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే ఊర్లో ఎన్ని పక్షులు లేవు, ఎన్ని కాకులు లేవు, కరెక్ట్, ఊరు మొత్తాన్ని మటాష్ చేయాలి. అంటే వేరే కాకులకి ట్రాన్స్ఫర్ అవుతలేవా? అదే, ఇది ఒకటి ఉన్నది, అది ఇంకోటి ఉన్నది. అది కాక ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవ్వగలదు? అదే ఈ
కాకి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మనోడు ఫస్ట్ విక్టిమ్ చనిపోయాడంటే మిగతా వాళ్ళు ఎందుకు సావాలి, వాళ్ళు చచ్చేటప్పుడు ఇంకెవరో ఎందుకు చూడాలి, అవసరమేముంది? ఊరికి ఇన్ని కాకులు ఉన్నాయి, పంపించేసి అందరు కాకులు పంపించేసి ఒక్కొక్క ఇంటికి విజిట్ కొట్టండి అని చెప్పి కాకి వచ్చి ఇట్లా గురాయిస్తుంది, కాకి ఇట్లా గురాయిస్తుంది, నువ్వు పళ్ళు తోముకుంటుంటే చూడగానే అయ్యా కాకి గురాయిసి చంపేసుకుంటుంది, అయిపోయింది, ఫినిష్ మ్యాటర్. ఇదంతా అసలు ఇదంతా ఈ ఐస్ స్పైస్ ఎందుకు ఆడుతున్నారు, పాస్తా పార్సల్ ఎందుకు ఆడుతున్నారు? అదే కాదు టైం కన్సంప్షన్, ఇదంతా ఎందుకు స్లోగా మెల్లిగా టెలిగ్రామ్ లా తీరిగ్గా ఇదేదో ఫట్ ఫట్ అని అయిపోతారు. 1970s సినిమాల్లో విలన్లు ఉంటారు కదా, పెద్ద పెద్ద విలన్లు, హీరోయిన్ అక్కడెక్కడో మూలకు గట్టేసి హీరో ముళ్ళది ఇట్లా స్లోగా వస్తుంటది ఇట్లా. అదే కాదు, ఇట్లా ఎప్పుడు మోస్ట్ ఎలాబరేట్ వే ఆఫ్ మర్డర్ ఏదైతే ఉంటుందో అదే చూస్ చేసుకుంటాడు. విలన్ హీరో మాత్రం ఇట్లా 2 గోళీలు కొడతాడు, అయిపోతుంది. కానీ విలన్ ఇట్లా మూవీ స్టార్టింగ్ నుంచి వీడిని మొత్తం ఊరంతా తిప్పి అఫ్జల్ గంజ్ లో ఈ ఒక్క మస్జిద్ కిందకి తీసుకొస్తే అక్కడ వీడిని చంపుతా, ఇవన్నీ అక్కలేనివి చేస్తూ ఉంటాడు. ఈ తాంత్రికుడు కూడా భైరవుడా, వాడు ఎవరు, వాడు కూడా అసలు క్లారిటీ లేదు అసలు. మన అభిరామ్ లాగా ఉండాలి, ఉంటే అంతే చావు అనగా చచ్చిపోతుంది, అంత స్కిల్స్ ఉన్న తాంత్రికుడు అయితే. ఐ వాంట్ యు డెడ్, ఓకే నెక్స్ట్. అది ఆ కాకులది పెద్ద లూప్ హోల్ ఉండే, యూస్ ద కాకిలు వెల్. సో బ్యాక్ టు నెగటివ్స్. ఇది నెగటివ్, ఇది పాజిటివ్ అనుకున్నావా? ఇది కూడా అంటే ఇది ప్లాట్ హోల్స్ అనుకో. పాటలు ఎందుకు ఉండాలి సినిమాలో? నేను చాలా సేపటి వరకు బోగస్ అమ్మ పాటలు లేవు అనుకున్నా. అదే, బట్ దే హ్యాడ్ టు, ఎందుకంటే కాస్టింగ్ తప్పిపోయింది అవి. నువ్వు దీన్ని రిలేట్ చేయగలిగితే రిలేట్ చేయి. పాటలు ఎందుకు ఉండాలి? ఓకే, పాటలు పెట్టినా అది హారర్ రిలేటెడ్ బీజిఎం లో బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నాయి పాటలు అంటే, అట్లా కూడా కాదు. అది రొమాంటిక్ లిరిక్స్ నడుస్తున్నాయి అక్కడ, హీరో హీరోయిన్ కి మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. ఎందుకంటే ఆ పాట లేకపోతే క్లైమాక్స్ పాసిబుల్ అయ్యేది కాదు. అరే ఎందుకు ఉండాలి పాటలు? పేరుకు చూసుకుంటే ఈ సినిమాల్లో 2 ఉన్నాయి కదా పాటలు, అటు చెప్పుకోవాలంటే కూడా అంటే అవును బై 2 ఉన్నాయి, కానీ ఆ 2 పాటల వల్ల కూడా నాకు ఎంత సచ్చిందంటే అక్కడ ఆ వైబ్ అనేది, ఆ హారర్ కి రావాల్సిన ఇన్వాల్వ్మెంట్ అదంతా మొత్తం తుస్సైంది ఆ పాటల వల్ల. అదొకటి ఉండే నాకు నెగిటివ్, అది అనవసరంగా పెట్టారు పాటలు. నన్ను అడిగితే ఏ మూవీలో కూడా పాటలు ఉండదు, ఉట్టి హారరే కాదు, ఈవెన్ రొమాంటిక్ మూవీలో కూడా పాటలు ఉండదు. లేదు ఉండాలి. కాసు నువ్వు ప్రైవేట్ ఆల్బమ్ చేసుకుని తర్వాత రిలీజ్ చేసుకో, కానీ ఈ యూట్యూబ్ జమానాలో నీకు ఎందుకు మూవీలోనే పాటలు ఉండాలా? అది పాటలు అనేది మన ట్రెడిషన్, అది బ్రో, మన ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చేస్తున్నాం, ఇంకెవరు చేయరు. అంటే కొరియోగ్రాఫర్లు ఇప్పుడు తెల్లోళ్ళు కూడా వచ్చి ఎంత ట్రై చేశారు తెలుసా? నేను ఒక స్పానిష్ మూవీ చూసా, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళు ఒక ఇండియన్ మూవీలా తీద్దామని ట్రై చేశారు. ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్ యూనో లవ్ ట్రయాంగిల్స్, లవ్ రిలేషన్స్ ఉంటాయి, అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాక్గ్రౌండ్ ఒక హైలైట్ ఉంటుంది తెలుసా, కామెడీ ఉంటుంది. ఆ మూవీ మనం లింక్ మన దీంట్లో పెడదాము. స్పానిష్ వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతుంటారు, అసలు ఇన్ని వ్యూస్ ఎందుకు వస్తాయి మన మూవీస్ సడన్ గా. ఆ సినిమా చూస్తుంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో వేరే వాళ్ళకి మన సినిమాలు చూస్తే ఎట్లా అనిపిస్తుందో, వింతగా కామెడీగా అనిపిస్తుందో, మనకు అట్లా అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. కానీ ట్రై చేశారు, తుస్సైంది. అది ఆబ్వియస్లీ వర్కౌట్ కాదు, అది కల్చరల్ థింగ్, నాకు అర్థమవుతుంది. వర్కౌట్ కాదు, ఇంగ్లీష్ లో ట్రై చేస్తారు, అది ఎందుకో అది చాలా వియర్డ్ గా ఉంటది వాళ్ళు పాటలు పెడితే. కానీ వాళ్ళు డాన్స్ చేయరు కదా పాటల్లో. డాన్స్ కూడా చేస్తారు, కానీ ఆ పాడడం కూడా న్యాచురల్ గా పాడరు వాళ్ళు. పాడు అనగానే అట్లా ఆపరాటిక్ వెళ్ళిపోతుంది గొంతు. అదే అదే ఎందుకు హలో దిగు కొంచెం మామూలుగా అవసరం లేదు, అంతే. జస్ట్ కహీ దుయీబ్ చలే కహీ దిల్ అని సుహానా సఫర్ ఆర్ యమాసం అంతే, దాంట్లో ఏముంది? ఏం లేదు, నేను ఇట్లా నడుస్తున్నా, బాగుంది వెదర్ అని చెప్తున్నా. వెదర్ చాలా బాగుంది, నేను ఫుల్ ఫీల్ అయిపోతా, మౌంటైన్స్ ఆర్ కాలింగ్. అదే వాడు సడన్ గా ఇట్లా పవరోటి లాగా సుహానా అట్లా చేయం మనం. కరెక్ట్, మనకే ఉంది బ్రో, ఇంకెవరికి లేదు. అవును, అదైతే ఒప్పుకుంటా, కానీ పాటలు ఆపద్దు. కానీ స్కిల్ ఉంది కదా అని మరి అతిగా వాడదు. హారర్ లో పెట్టదు పాటలు, ప్లీజ్ హారర్ లో పెట్టకండి. నాది ఒక మేజర్ ఇష్యూ ఏముండే తెలుసా, డైలాగ్ రైటింగ్ కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్లు ఇంపాక్ట్ఫుల్ లేకుండే, కాస్టింగ్ వాజ్ అనదర్ ప్రాబ్లం నాకు. అంటే అన్ని క్యారెక్టర్లు కాదు, కొన్ని క్యారెక్టర్లు, ఎస్పెషలీ నందిని, ఎవరు దయ్యం చెల్లెలు, భైరవుడు చెల్లెలు, అండ్ ఆ పూజారి. ఆ పూజారితో నాకు మేజర్ ప్రాబ్లం ఎందుకుందంటే, అసలు ఆ డ్రెడ్ అంతా ఆ పూజారి నుంచి రావాలి. వాడికి భయం వేస్తే ఊరికి భయం వేయాలి, వాడికి ధైర్యం ఉంటే ఊరికి ధైర్యం ఉండాలి. వాడంతా అపీలింగ్ లేకుండా అనిపించింది ఆ పూజారి.
ఐ థింక్ పూజారి బాడీ లాంగ్వేజ్ చాలా వరకు కన్ఫ్యూజన్ లాగా, డెడ్ ఉండే అంతే, డెడ్ ఆర్ కన్ఫ్యూజ్. యా నాకైతే డెడ్ అనిపించింది. ఎందుకంటే దయాలు చచ్చిపోతున్నాయి, దయాలు అంటున్నారు, దయాలు వచ్చి చంపుతున్నాయి మనుషుల్ని, ఊరోళ్ళని. వీళ్ళేమో లెక్కలు ఆడుకుంటున్నారు, 3 చచ్చిండ్రా 4 చచ్చిండ్రా, 2 చచ్చిండ్రా 4 చచ్చిండ్రా, ఎంతమంది చచ్చిండ్రు ఎక్కడ చచ్చిండ్రు, ఇది ఆడుకుంటున్నారంట. వాడంతా తోపు తుపాసు ఉండుంటే ఎవరు ఆ పూజారి మ్యాటర్ ఎట్లుండాలి, వాడు మన టూ ఇంటెలిజెంట్ వినోదం లాగా ఆవులు ఇస్తే గేదెలు లెక్క పెట్టాలి మనిషి. అదిగాక ఈ తాంత్రికుడితో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉండింది చూడు, నువ్వు రావద్దు మేము ఆల్రెడీ అంతా బైబుక్ చేస్తున్నాము అని ఏదైతే అదే ఆ గాల్లో కాలు, అట్లీస్ట్ వీళ్ళిద్దరైనా ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ చేయాల్సి ఉండే. కానీ వీడు ఎట్లున్నాడంటే ఆ తాంత్రికుడు ముందర వీడు పెద్ద పప్పు ఏదో అలాగా ఉన్నాడు వాడు, అంటే ఓకే సార్ మీ ఇష్టం వచ్చి చేసుకోండి అన్నట్టు ఉన్నాడు వాడు. సో నాకు అది ఒక పెద్ద కాస్టింగ్ ఏమంటారు డ్రాబ్యాక్ అనిపించింది. సెకండ్ నందినిది పాపాయ్ తోటి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆమె ఆ వరల్డ్లో ఫిట్ కాలే. అండ్ దిస్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం మనం చూసింది ఎక్కడ తెలుసా, అది ఏముంటది, వాళ్ళు కొండలోకి వెళ్తారు చూడు, కొండపొలంలో ఆ రకుల్ ప్రీత్ ఉంటుంది, ఓబులమ్మ ఏమైనా సెట్ అయిందా ఆ కొండపొలం సెటప్, లక్స్ పాపలం ఉండే. ఇది కూడా అదే ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ. అంటే అనుకుంటారేమో ఏమున్నది కొంచెం బ్యూటీ క్వశ్చన్ గుర్చుదాం ఇందులో మూవీలో, కానీ పోతుంది మొత్తం పోతుంది. ఆమంట మంచి నిగనిగలు ఆడుతుంది తెల్లగా, ఆ ఊర్లో ఉంటుంది సరే తెల్లగా ఉంటారు, ఓకే మనం పెద్ద కలర్ డిస్క్రిమినేట్ చేయదు, ఊర్లో తెల్లగా ఉన్నా కూడా ఇట్లుండరు, కాజల్లు పెట్టుకొని మెరుచుకుంటా. గాంకి గోరి అనేది అది వేరే టైప్ ఉంటుంది. నేను లిటరల్లీ చెప్తున్నా కదా, నేను చూస్తున్నంతసేపు నీకు అంతగా తెల్లగానే పెట్టాలనుకుంటే, ఇప్పుడు ఇట్లు మారేడ్మిల్లిలో హీరోయిన్ ఉంటుంది చూడు, ఎంత బాగుండే, అట్లా ఉండరు. పర్ఫెక్ట్ గాంకి గోరి అట్లా ఉంటుంది. నేను అనుకుంటుండే కదా ఈ పర్టికులర్ దీనికి నీకు ఒక డెడ్ ఫేస్ ఉండాలి కానీ బ్యూటిఫుల్ ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం అంత కొంచెము ఏమంటారు ఇంటిమిడేటింగ్ ఉండాలి, న్యాచురల్ ఇంటిమిడేషన్ ఉంటుంది చూడు, అలాంటి క్యారెక్టర్ ఎవరో ఉండాలి. ఎందుకంటే వెనకాల అట్లా ఒక డార్క్ పాస్ట్ ఉన్నది పిల్లకి, ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నది ఆమె, అది లాస్ట్ లో రివీల్ అవుతుంది సరే, కానీ ఆల్ త్రూ ద మూవీ నీకు ఎక్కడో ఈమెకి ఏదో తేడా ఉందన్నట్టు ఎక్కడో తగులుతూ ఉండాలి నీకు. ఈ మరీ ఇట్లా వావ్ అని చెప్పి లవర్ గర్ల్ లాగా ఉండద్దు. నాకు నెత్తిలో ఎంతసేపు అదితిరావు హజరీ నడుస్తుంది తెలుసా. ఓకే, నాకేమనిపించింది అంటే అదితిరావు కనుక ఉండుంటే, అదితిరావుకి ఆ క్వాలిటీ ఉంది, ఎస్పెషల్లీ నీకు ఆ ఢిల్లీ చే మూవీలో కనబడుతుంది. షీ కెన్ క్యారీ బ్యాగేజ్ వెరీ వెల్ యాజ్ అన్ యాక్ట్రెస్, కానీ యాక్సెంట్ రాకపోయింది వచ్చాను అది పెద్ద అయ్యో నువ్వు చేసిన డబ్బింగ్ దరిద్రాలు లేకుండా డబ్బింగ్ చేయలేవా, అది చేస్తుండొచ్చు నువ్వు, అది విషయం కాదు. కానీ ఏంటంటే నాకు కొంచెం ఏమంటారు ఇమోషన్ కాదు ఇన్కన్వీనియన్స్ ఉండాలి, నాకు డిస్కంఫర్ట్ రావాలి యాక్టర్ని చూస్తుంటే ఆడియన్స్గా. అది ఐ ఫెల్ట్ షీ కుడ్ హావ్ డన్ ఇట్. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఉన్నది, నేను చాలా డిప్రెస్డ్ ఉన్నా అన్న ఒక ఫేస్ తీసుకురాగలదు. అట్ ద సేమ్ టైమ్ అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ షీ కెన్ సడన్లీ బికమ్ ఎక్స్ట్రీమ్లీ గార్జియస్, అంటే ఇట్లా ఓవర్లీ డిజైరబుల్ ఉమెన్ అయిపోవచ్చు ఆమె. సో అంటే అగైన్ నిటిగ్రిటీ తెలియదు, కానీ నేను ఉండుంటే ఐ వుడ్ హావ్ కాస్టెడ్ అదితిరావు. ఈ రెండు నాకు మేజర్ ప్రాబ్లం ఉండే. ఈ రెండే క్యారెక్టర్లు ఎందుకు అంటున్నా అంటే, నాకు అనిపించింది వీళ్ళిద్దరూ మొత్తం స్టోరీకి బ్యాక్ బోన్ ఈ క్యారెక్టర్లు. బాబు ఉట్టి వాడు ఆర్కియాలజిస్ట్ తవ్వుతున్నాడు ఆల్రెడీ ఆయన స్టోరీని, కానీ వీళ్ళిద్దరు నడిపిస్తున్నారు ఆ స్టోరీని. ఆ తాంత్రికుడు సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ పాన్స్, వీళ్ళు ఏదైతే అవుతుందో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, సునీల్ కానీ రాజీవ్ కనకాల రెస్ట్ ఆఫ్ దెమ్. అందుకనే నాకు ఈ రెండు మేజర్ క్యారెక్టర్స్ దగ్గర కాస్టింగ్ తప్పిపోయింది. దానివల్ల కూడా మూవీ ఇమర్షన్ అన్నావు చూడు, దాని ఇంపాక్ట్ చాలా తగ్గింది. అవును. ఇంకో ప్లాట్ హోల్ నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఈ మొత్తం సైకిల్ ని స్టార్ట్ చేసే ఈవెంట్ సినిమా స్టార్టింగ్ లోనే అయిపోతుంది చూడు, ఇద్దరిని తగలబెట్టేస్తారు ఫ్యామిలీని. అక్కడే మనకి అది స్టార్ట్ ఎట్లా అయిందో అది కన్విన్సింగ్ గా లేకుండా, ఎందుకంటే సినిమా మొత్తం అయ్యేసరికి నీకేం తెలుస్తుంది, ఓ ఇదే చెడ్డోడు కాదు, మా నాయన చాలా మంచోడు, అందుకనే ఒక చిన్నపిల్ల శవాన్ని తీసుకొచ్చిండు ఇంటికి, సో అదే మంచి పని కోసం చేస్తున్నాం కాబట్టి ఓకే అనుకున్నాం అట్లా అని చెప్పేసి రావణాసుడు లాగా అదే అట్లా అని చెప్పి ఇంట్లో డెడ్ బాడీని అట్లా పెట్టి చిన్నపిల్లది అట్లా చేస్తున్నాడు. ఈ ఊరు వాళ్ళు అవయవాల ప్రాబ్లం అంతే, అవయవాలే మళ్ళీ ఊరు వాళ్ళు వచ్చి దాన్ని అపార్థం చేసుకున్నారు. ఇంకా అపార్థం చేసుకొని వీళ్ళని తగలబెట్టేయాలి అని చెప్పేసి వాణ్ణి కొడుతుంటారు. ఈ వాడి పెళ్ళాన్ని ఏమో జుట్టు పట్టుకొని లాగుతారు బయటికి, ఆమె ఏమో అసలే మాట్లాడదు. ఆ పెళ్ళాం ఎందుకంటే చాలా ఇంట్రోవర్ట్ ఉంటది అనమాట. ఆ జుట్టు పట్టుకొని లాగేటప్పుడు కూడా వీళ్ళతో ఏంది మాటలు పెట్టుకుని అనవసరంగా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, నేను మాట్లాడబో అని చెప్పేసి అప్పుడు సైలెంట్ పోరి
ఫైనల్ గా ఆమెని చెట్టుకు కట్టేసి ఇట్లా వాళ్ళిద్దరిని తగలబెట్టినప్పుడు ఇప్పటికీ నేను డైలాగ్ చెప్పకపోతే నాకు పైసలు కట్ చేస్తారని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్న ఎనర్జీతో ఏం దిక్కోవాలి, ఇప్పుడు కక్కి చేస్తాను అదే ఏదో ఒకటి కక్కిస్తాను అని చెప్పేసి వచ్చే పుష్కరాలకి ఊరంతా వల్లకాడైపోతుంది అంటే శాపం బయట పోతుంది. వల్లకాడు / ఉర్ఫ్ అలియాస్ శ్మశానం. అది ఎందుకంటే ఈ వర్డ్ నాకు శ్మశానం అంటాం వల్లకాడు నేను ఎప్పుడు అనలేవు. అదే సో వల్లకాడ అయిపోతుందని చెప్పి చచ్చిపోతుంది. అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఎందుకంటే ఈ భార్య పెరాలసిస్ వచ్చి ఉండిపోతుంది. ఈమెకి ఏ సూపర్ న్యాచురల్ ఇంక్లినేషన్ అట్లా ఏం లేకుండే, భర్తకే ఉండే. అతనేమో చేస్తున్నాడు పూజలు పురస్కారాలు మంత్రాలు చదువుతున్నాడు. లాయల్ హస్బెండ్ ఉండే. అదే ఎక్కడా లేనిది చచ్చే ముందు ఈ శాపం ఇవ్వడం అనేది అది కూడా ఎంత స్పెసిఫిక్ శాపమో చూడు. వచ్చే పుష్కరాలకి ఊరు వల్లకాడైపోతుంది. ఈ శాపం ఎవరిస్తారు తెలుసా? మీరు ముగ్గు ఇప్పటి నుంచే తెచ్చి పెట్టుకోండి. అదే ఆమె ఎట్లిచ్చిందంటే శాపము, ఒక క్యారెక్టర్ విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ లేడీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఒక విచ్, బ్లాక్ ఆర్ట్స్ అన్ని డార్క్ ఆర్ట్స్ అన్ని ప్రాక్టీస్ అకల్టిజం చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఇంత స్పెసిఫిక్ గా చెప్తారు పుష్కరాలకి ఈ టైం కి అమావాస్య. అదే మామూలుగా ఎవరైనా కామన్ మ్యాన్ చనిపోతున్నప్పుడు శాపం వేయాలంటే కూడా మీరు సంకన అయిపోతారు, మీ బతుకలన్నీ ఇదైపోతాయి. అలా కనుక పోతూ మీరందరూ సంకనాకపోతారంటే మూవీ ఎండింగ్ సడన్ గా రావడం అందరు సంకలాకుంటారు. ఇట్ వుడ్ హావ్ బీన్ సో అమేజింగ్. ఎవరికైనా గట్స్ ఉండాలి అలాంటి. అప్పుడు బాబు వచ్చి ఏంటి అందరూ డియోడ్రెంట్ కొట్టుకోకుండా సంకనాకుంటున్నారు. క్యూటీ కూర లేదా మీ దగ్గర? క్యూటీ కూర వాడరా? సో ఆ శాపం ఎట్లిచ్చిందంటే కామన్ మ్యాన్ ఇచ్చే శాపం కాదు అది. ఆమె క్యారెక్టర్ అప్పటిదాకా ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆమె అకార్డింగ్ టు క్యారెక్టర్ ఆ శాపం ఇచ్చేది కాదు. కరెక్ట్. అదొక విచ్ క్రాఫ్ట్ శాపం అది. అండ్ ఆ శాపం ఇస్తే ఈ మొత్తం సైకిల్స్ స్టార్ట్ అవుతుందంట. కరెక్ట్. ఇట్ మేక్స్ నో సెన్స్. యా నాకు ఆ మొత్తం అంటే మరి ఆ భైరవుడు ఆ శాపం విని అరే నేను మా అమ్మ కళను నెరవేరుస్తా అనుకున్నాడా ఏమో తెలియదు కానీ వాడికి న్యాచురల్ స్కిల్స్ ఉంటే అది ఇంకో పెద్ద డౌట్ నాకు. అది పెద్ద డౌట్. అది పెద్ద జోక్ అది. కానీ పిల్లలతో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళు కళ్ళతో చూస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో అది దే ఆర్ ద ఫస్ట్ ఇదన్నమాట కన్స్యూమర్స్ ఆఫ్ కళ్ళలో పెట్టి యా eyes to eyes, eye to eye, your eyes to my eyes. దీనికి అది పెట్టాల్సి ఉండే. ఎగ్జాక్ట్లీ ఏంజల్ ఏదో ఉంటుండే వాడిది, ఏంజల్ ఐస్. పాకిస్తానీ సింగర్ ఖతర్నాక్ ఉండేవాడు. తాహిర్ హుసేన్ అనుకుంటా వాడి పేరు. నాకు అస్సలు గుర్తు రావట్లేదు. నువ్వు ఇలాంటివి కూడా నువ్వు పేర్లు గుర్తు పెట్టుకున్నావు. ఇట్లాంటివి మర్చిపోలేము. అను మలిక్, తాహిర్. అను మలిక్ ఇస్ డిఫరెంట్ బాబు, వాడు సేమ్ కేటగిరీ. देखो बारिश हो रही है, it's raining, it's raining, it's raining. నేను చచ్చేదాకా నేను ఆ పాట మర్చిపోలేను నా బతుకు. నెక్స్ట్ వచ్చేసి బ్రో నాకు నెక్స్ట్ దేంతో ప్రాబ్లం ఉన్నాయంటే అబ్బాయి రాజు. సునీల్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, నో డౌట్. ఈ సినిమాలో కూడా సునీల్ బాగా చేశాడు, నో డౌట్. కానీ అబ్బాయి రాజు ఎవడు అసలు? ఆ క్యారెక్టర్ ఏంది? అంత రుబాబ్ కొడుతున్నాడు ఆ ఊర్లో. స్టార్టింగ్ లో ఏమో అబ్బాయి రాజు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఊరోళ్ళందరూ వచ్చేసి ఇట్లా ఆపుతారు, లేదు నువ్వు పోలేవు అంటే అబ్బాయి రాజు గమనం ఊరుకుంటాడు. ఎండింగ్ దగ్గర వచ్చేసేమో అబ్బాయి రాజు అని ఇట్లా బెదిరిస్తే ఊరోళ్ళంతా ఇట్లా భయపడి ఇట్లా వెనక్కి జరుగుతారంట. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హూ ఇస్ దిస్ గై? హూ ఇస్ హీ? యా అబ్బాయి రాజుది అసలు ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా సార్ ఇక క్యారెక్టర్. యా అసలు ఏంటి ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్బాయి రాజుది ఏం తెలుసా నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పుష్ప మూవీలో ఎవరైతే ఉంటాడు కదా సునీల్ క్యారెక్టర్, వాడిది హిస్టరీ ఇది. వాడు ఎందుకు స్మగ్లింగ్ లోకి దూరిందంటే వాడికి ఇట్లా చాలా కష్టం అవుతుండే దయ్యం వల్ల. రైట్. ఇంకో ప్రాబ్లం నాకేముండే అంటే ఇంకో ప్లాట్ హోల్, రాజీవ్ కనికాలకి నందిని దొరుకుతుంది ఆ ఇంట్లో, పెంచుకుంటాడు. ఊరోళ్ళకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు? ఏడుకెళ్ళి వచ్చింది పోరి సడన్ గా అని చెప్పి. అంటే ఆ ఊర్లోనే ఉంటాడు, ఆ ఊరికి సర్పంచ్. పైగా ఆ ఊరేమైనా పెద్ద మళ్ళీ 5-10 ఉన్నారంటే కాదు, అదే ముందు 70 మంది ఉన్నారు. ఎవరైనా కొత్త మనిషి కనబడగానే ఎవరాది ఎవరితో ఉన్నావు? కానీ దిస్ ఇస్ ఆచార్య సిండ్రోమ్. ఇది దిస్ ఇస్ ప్యూర్ ఆచార్య సిండ్రోమ్. ఒక కొత్త మనిషి రాగానే ఎవరికి పట్టింపు లేదు ఎవడు వచ్చాడు ఎవడు రాలేదు అని.
అంటే ఆల్ ఆఫ్ అ సడన్ మా ఊరు సర్పంచ్ కి ఒక ఇంత పెద్ద కూతురు ఉందా? 8 ఏళ్ళు 9 ఏళ్ళ కూతురు ఏడుకెళ్ళి వచ్చింది. ఇది మొన్న కూడా ఏదో మూవీలో ఏం ఆలోచించాము. ఎక్స్ప్లెనేషన్ ఉండే దీనికి? అండ్ మొత్తం సినిమాలో కూడా ఎప్పుడు ఎవరు అసలు నీ కూతురే కాదు అని అనరు. మామూలుగా రాజీవ్ కనకాల ఎప్పుడైతే ఏడుస్తుంటాడో నా కూతురు ఎందుకు చంపేస్తారు తీసుకురండి, అప్పుడైనా ఒకడు అనేవాడు న్యాచురల్ గా. తెలియదు కదా ఎవరికి, తెలియకుండా ఎట్లా పోతుంది ఈ ఊర్లో, నాకు అదే అర్థం కాదు. ఈ సర్పంచ్ ఎవరికైనా ఒకళ్ళిద్దరికి తెలిసిన కానీ లేపేసి ఉంటాడు. అట్లా మాట్లాడుకోకుండా అడుక్కోకుండా ఉంటారు. అది పెద్ద ప్లాట్ హోల్ నాకు అనిపించింది. ఇవి నేను అంత డెప్త్గా ఎందుకు వెళ్ళలేను తెలుసా ఈ పర్టికులర్ ప్లాట్ హోల్స్ లోకి, ఎందుకంటే నాకు మేక్ షిఫ్ట్ మేక్ డూ అనిపించింది. ఇవి నడిపియాలి కదా ఎట్లాగో అట్లా అని. ఇప్పుడు చూడు, నువ్వు ఏ ప్లాట్ హోల్ చెప్పినా అల్టిమేట్లీ అది క్లైమాక్స్ కి సెట్ కాదు. సో ఇది ఒక ఓవరాల్ రైటింగ్ ప్రాబ్లం అనిపిస్తుంది. ఏంటంటే ఆ క్లైమాక్స్ ని నిలబెట్టడానికి ఇవన్నీ ప్లాట్ హోల్ ఉన్నా కానీ పర్వాలేదు మార్చేద్దాం అన్నట్టు ఆలోచించినేమో అనిపిస్తుంది. ఆర్ మేబీ వాడు ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఊరి వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళు 4 ఫ్యామిలీ దిగారు అని. అవును, మరి అమ్మాయి ఎడబోయిందని అడుగుతారు కదా, అది అడగలే. అవును, ఎంతసేపు వాడు చాలా సీక్రెటివ్ ఎవరితో మాట్లాడాడు అది ఇది అని చెప్పిండు. కానీ ఈ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్న 4 వీళ్ళ ఫ్యామిలీ 4 ఫ్యామిలీ అని చెప్పలేదు ఎవరికి. ఓకే, పక్కన పెట్టేసి ఈ భైరవుని తీసుకెళ్ళి అక్కడ అనాథాశ్రమంలో ఇచ్చిండ్రు. అవును, సరే అట్లా కూడా అనుకుందాం. అనాథాశ్రమంకి వెళ్ళినప్పుడు వీడు ఫీల్ అయిపోయి ఐ నీడ్ 1 హౌస్ మేడ్ అని చెప్పి ఈ అమ్మాయిని తెచ్చుకున్నాడు. వీడు అట్లా ఏమైనా స్టోరీ చెప్పిండా అనుకుందాం రాజీవ్ కనకాల, అది ఫైన్. ఈ ఇంట్లో అసలు వీళ్ళు ఒక్క ఫోటో గీటో చూడలేదంట వీళ్ళు ఎవ్వరు. అసలు ఫోటో కూడా లోపల కూడా వెళ్ళలేదంట. ఒక ఊర్లో నువ్వు ఎంత సీక్రెటివ్ గా అయినా ఉండు, కనబడతారు. నీ ఖాందాన్లో 4 ఉన్నారన్న విషయం ఎవరికైనా తెలుసు. వాడు మళ్ళీ ఫియట్ కారు ఉన్నది, మొత్తం ఊర్లో ఎవరికి లేదు కారు. మరి ఇవన్నీ ఉన్నాయి కథలో. వాళ్ళు ఊరు వాళ్ళకి ఏం పని ఉండదు. పైగా ఎవడైనా ఊరికి కొత్తగా ఒక ఫియట్ కార్ వేసుకొని దిగిండంటే ఊరంతా వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది 24/7. యా, సో నువ్వు అన్నది కరెక్టే. అది ఇది ఎన్ని పాజిటివ్స్ చెప్పుకున్నా ఎన్ని నెగటివ్స్ చెప్పుకున్నా ఇది మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి మనం గమనించింది క్రిటికల్ గా తీస్తాం, మనం డీటెయిల్ గా చెప్తున్నాం అంతే. ఒక్కొక్క దారంని ఇట్లా లాగి తీసి అంగి ఉండకపోయింది, దారాలు మాత్రం బయటికి మొత్తం క్లియర్ అవ్వాలి. అది మన పని మనం చేస్తున్నాం. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఒక్కటి బాగుంటే ఈ ప్లాట్ హోల్స్ ఇవన్నీ నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఆ హారర్ తగిలేది అండ్ నాకు ఆ వైబ్ ఒకటి సెట్ అయ్యేది. ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటాం బోగస్. ఏదైతే ఒక మూవీ ఏ వాల్యూని అయితే ప్రామిస్ చేస్తుందో ఆ వాల్యూ వస్తే కనుక ఇవన్నీ లైట్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్లీ కమర్షియల్ మూవీలో మనం లాజిక్ చూడకపోయేది అదే. ఎంటర్టైనింగ్ ఉంటే నువ్వు నాకు లాజిక్ లేకపోయినా కానీ నాకు సంబంధం లేదు, నేను ఎంటర్టైన్ అయినా వెరీ గుడ్, థ్యాంక్ యూ, 200 బచాయించడం ఉన్నది, ఓకే, వెల్ స్పెంట్, 200 వెల్ స్పెంట్. కానీ నువ్వు రియలిజం పెడుతున్నావు, రియలిస్టిక్ ఉండాలని చెప్పి నువ్వు ఇష్టం వచ్చిన లాజిక్లు పెట్టి అందులో అక్కలేని తతంగం అంతా పెట్టి దాంట్లో ఒక సోషల్ మెసేజ్లు పెట్టి అంతా వేసి కిచిడి వేసి నా నెత్తి తిన్నావు అనుకో, నువ్వు అన్ని డిపార్ట్మెంట్ మంచిగా పెట్టుకో, నాకు సంబంధం ఉండదు. నాకు దసరాతో అదే ప్రాబ్లం. దసరా ఎంత బ్యూటిఫుల్లీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఓవరాల్ గా ఏవైతే చుట్టుపక్కల అన్ని బాగుండే కానీ స్టోరీ వాళ్ళకి హారబుల్ స్టోరీ ఉండే. క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతుండ్రు, వీళ్ళు తాగుడు ఎందుకు తాగుతుండ్రు, ఆ పిల్లని ఎందుకు వీడు సేవ్ చేయలే, ఏంది నడుస్తుంది, నథింగ్ మేడ్ సెన్స్. అందులో కూడా ట్రీట్మెంట్ ఇష్యూ నీకు ఓవరాల్ ట్రీట్మెంట్ ఇష్యూ. అది కమర్షియల్ మూవీనా, డ్రామా మూవీనా, రొమాంటిక్ మూవీనా, ఏందో అర్థం కాలే నాకు. అదొకటి. ఇప్పుడు యాక్టింగ్ కూడా, యాక్టింగ్ ఇస్ మై ఫైనల్ పెయిన్ పాయింట్. ఎక్సెప్ట్ అజయ్ ఇంకా రాజీవ్ వదిలితే, వీళ్ళిద్దరు వదిలితే నాకు ఎవరిది కూడా యాక్టింగ్ కన్విన్సింగ్ అనిపించలే. ఓకే, ఇది ట్రీట్మెంట్ కింద కాదు, యాక్టర్స్ పర్స్పెక్టివ్కి వెళ్ళి చెప్తున్నాను నేను. బాబు కానీ ఇక అందరు మీమ్లు కూడా వచ్చినాయి దీనిపైన, మనం వాళ్ళు పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నప్పుడు కాదు కానీ లాస్ట్కి ఆమె దయ్యమెక్కుతుంది కదా రంగోలీలో కూర్చొని నందినికి పాపాయికి, ఆ పాపాయికి దయ్యం ఎక్కడం పైన ఫుల్ మీమ్స్ వచ్చినాయి. దయ్యం కనుక ఎట్లా దయ్యం ఎక్కితే నేను పెళ్లి చేసుకుంటా ఆ దయ్యంని, అది ఇది అని. షీ వాజ్ లుకింగ్ ప్రిటీ ఈవెన్ దెన్. ప్రాబ్లం అది. అండ్ నేను అదే అంటున్నా, నీకు ఊర్లో కనుక ఒక అమ్మాయికి దయ్యం ఎక్కింది, ఆమె ఇక పొజెస్డ్ ఉన్నది అంటే నార్మల్గా చూడలేవు ఆ పిల్లలను, ఆమె ఘోరంగా ఉంటుంది పాపం. ఎందుకంటే మెంటలీ ఫిజికలీ చాలా మటుకు ఎఫెక్ట్ అవుతుంది, చేంజెస్ వస్తాయి, ఎఫెక్ట్ అవుతుంది, రైట్. ఆ చామ్ పోతుంది, ఆ గ్లామర్ పోతుంది, మనిషి కుళ్ళిపోయినట్టు ఉంటారంటారు చూడు, అట్లా అయిపోతుంది. అదే ఒక నిఘనిఘలాడుతుంది. 6 to 8 years స్ట్రైట్ కార్పొరేట్ జాబ్ చేస్తే ఎట్లుంటుంది, కరెక్ట్, ఇట్లా పడిపోయి అట్లనే ఉంటుంది. కరెక్ట్. ఈమె ఎట్లున్నది తెలుసా,
ఇక నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా లక్స్ Yeah. అడ్వర్టైజ్మెంట్ షూట్ చేయడానికి వెళ్ళాలి. నేను అక్కడ టైం ఉండదు మేకప్ వేసుకొని ఇక్కడే వేసుకొని కూర్చుంటాను నేను అన్నట్టున్నది. Yeah. అట్లా అయితే కుదరదు. అండ్ సెకండ్లీ యాక్టింగ్ లో కూడా నీకు ఎక్కడ కూడా ఆమె ముద్దుగున్నది. నీకు నేను ఎట్లా చెప్పాలో అర్థం కాక ఇట్లా చెప్తున్నాను నేను. ఆమె ఇట్లా థ్రెటన్ చేస్తుందా మీరు అందరు చచ్చిపోతారు, వాళ్ళ కాడ అవుతుంది అట్లా కాడ అవుతుంది అని. నేను అన్న ఎంత ముద్దుకున్నావు నువ్వు, అంతే, జస్ట్ పాస్ ద స్క్రీన్ అండ్ ఎగ్జాక్ట్లీ లెట్ us వాచ్ హర్ అన్నట్టు. నువ్వు ఎంత దయమైనా కానీ నేను ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు, లేదు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు, నన్నే ప్రేమిస్తున్నావు. యు బ్లేడ్ మీ, యు సిగార్ మీ, ఐఎమ్ యువర్ ట్రూ లవ్ రా. అట్లున్నది. అబ్సల్యూట్లీ నాట్ అ ప్రాబ్లం వై బాబు ఇస్ బిహైండ్ హర్. అదే ఎగ్జాక్ట్లీ. అది సో అదొక పెద్ద యాక్టింగ్ ఫ్లా ఉండే అందులో. భయపడినోడు కూడా భయపడినట్టు లేడు ఈ మూవీలో. అదొక పెద్ద డ్రాబ్యాక్. దేర్ వాజ్ నో సీన్, ఏ డెడ్ బాడీ చూసినా ఎవడు కూడా అవ్వలేదు, చచ్చిపోయింది ఖర్చీఫ్లో పెట్టుకొని యాక్టింగ్ అంతా కవర్ చేసిన వాళ్ళు. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉండే నాకు. అండ్ ఎస్పెషలీ ఆ పూజారి, నాకు ఆ పూజారిని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండుతుంది నాకు. అరే నీకు ఇంత శాస్త్రాలు గీస్త్రాలు అవన్నీ లెక్కలు వేసినావు నువ్వు, శాసనాలు, అదే శాసనాలు ఏదో ఆసనాలు శాసనాలు అన్నావు, ఓకే ఫైన్. అరే నీ కళ్ళ ముందర చచ్చిపోతున్నాడా, అది ఘోరమైన, అంటే ఇట్ ఈస్ మ్యూటిలేటెడ్ బాడీస్ వస్తున్నాయి అని ముందర. వాడు ఇట్లా ముగ్గు ఇంకో రౌండ్ వేయండి, ముగ్గు పని చేయట్లేదు అనుకుంటా, ఈ ముగ్గు కల్తీదై ఉంటుంది. ఆ తాంత్రికుడు వచ్చి చెప్పిండు కూడా, బాబు పింక్ కలర్ వేసినారా, ఏ లేదా పింక్ కలర్ పట్టరండి, పింక్ నామె చచ్చిపోయిందా, అరే మరి సరే ఎల్లోతో మేనేజ్ చేయండి వాళ్ళ అంతే. తాంత్రికుడు వచ్చి చెప్తే కూడా, అరే నువ్వు ఎడ్డోడా, నువ్వు ఏదో పీకినావు అనుకుంటారు, దీని పవర్ లేదు పివర్ లేదు, నేను ఇప్పుడే చెక్ చేసినా దీన్ని అంటే. టెక్నికల్లీ ఏంది, వాడు పౌరుషంతో అయినా వాడు ఆ పూజారి, నువ్వు తాంత్రికుడివి నీకేం తెలుసు నీ బొంద, మేము ఇక్కడ శాసనాలు పాటించినాము నీ వల్ల ఆ శాసనాలు నేను ఇది చేయనని అదొక అరగెన్స్, లేకపోతే అదొక ప్రైడ్ ఉండాలా. ఏయ్ తొక్క తీ కాల్ది, ఇంకా పో రాకు మళ్ళీ ఊకే వస్తున్నావు, మాకు తెలుసులే పీకిన అవుతుంది. ఇట్ వాస్ మోర్ సెటారికల్ ఉండే నాకు వాడు మాట్లాడేది. ఇది అజయ్ కూడా నువ్వు చూసుకో ఇంకా వీళ్ళ సంగతి అని చెప్పి వాడు కూడా అజయ్ కూడా ఇలాంటి యాక్టింగ్ నేను చేయలేను, నేను ముందరే ఫుల్ క్యారెక్టర్ దిగినా అని చెప్పి వాడు ఫీల్ అయిపోతూ. సో దిస్ ఇస్ ఆల్ లైక్ ఈ రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేస్తుంది అదే బోగస్. ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ చేస్తారంటే దే ఎక్స్పెక్ట్ ఆడియన్స్ యాక్టింగ్లు చూడరేమో దీనివల్ల. యూనో ఇదేదో ముసుకపోవడం అంటారు చూడు, ఫుల్ మంచి హ్యాండ్ రైటింగ్ తో తప్ప ఆన్సర్లు రాసేటోళ్ళు ఉంటారు చూడు, అట్లున్నది మ్యాటర్. కానీ ఇట్ సీమ్స్ టు బి వర్కింగ్, ఎందుకంటే దసరా హిట్ అయింది, విరూపాక్ష హిట్ అయింది. నాట్ ఫర్ లాంగ్, ఇట్స్ నాట్ ఎ లాంగ్ రన్ కాదు. ఇట్స్ నాట్ ఎవర్ గ్రీన్ కాదు, ఎందుకంటే ఫండమెంటలీ అదే అంటున్నా. మనం ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసిన ఏంది, ఈ టెక్నీషియన్లు కొత్త వాళ్ళు దొరికిందా, లేకపోతే టాలెంట్ ఎక్కువ ఉందా, లేకపోతే ఓటీటీ గేమ్ ఇది అనుకున్నాం చూడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు అర్థమైపోతుంది, ఓకే వీళ్ళ గేమ్ ఇదే ఉంటే కనుక ఇక మనం యాక్టింగ్ లైట్ తీసుకోవచ్చు, ఈ ప్లాట్ హోల్స్ లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇక దీన్ని పట్టించుకోరు. సో మేబీ 24 hours ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఈ చుట్టుపక్కల ఉన్నవి అప్గ్రేడ్ అవుతున్నాయి, కానీ మెయిన్ కోర్ రైటింగ్, స్టోరీ, స్క్రీన్ స్టోరీ కూడా ఓకే అంట నేను. మోర్ లైక్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ అండ్ యాక్టింగ్ ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతుంది చాలా. ఇది మసూదా వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్, అంటే బ్రోచేవారెవర్రా వాజ్ అనదర్ మూవీ, మళ్ళీ మన ఆనంద బ్రహ్మ వాజ్ అనదర్ మూవీ రీసెంట్ పాస్ట్ లో. సేనాపతి మనం రివ్యూ చేసినా, మీరు ఇంటర్లేరు ఎవరు తాయిపోయింది. సేనాపతి చాలా బ్రహ్మాండమైన మూవీ, పోయి ఆ రివ్యూ వినండి మాది. దే ఆర్ ఆల్ గుడ్ మూవీస్ వేర్ అన్ని కవర్ చేసాయి, మనకు వాల్యూ ఫర్ మనీ వచ్చింది. వాళ్ళు ఏదైతే ఇంటెంట్ చేశారో దట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పీరియన్స్ అని, అది ఎక్స్పీరియన్స్ అయినాం మనం. వీటితో ఏంటంటే ప్యాకేజింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ SRH టీమ్ లాగే చూస్తే పేపర్ పైన ఖతర్నాక్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మినిమం 10-8 అబౌవ్ ఉన్నావు పాపాయ్ పర్ఫార్మెన్స్ అక్కడ. సో అట్లా అయిపోయింది మొత్తం మ్యాటర్. మీ టీం అంతా వల్లకాడైపోతుంది పాపాయ్ చెప్తుందంట. సో అది బోగస్. నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది యాక్టింగ్ ఇంకా డెలివరబుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం అల్టిమేట్లీ దట్ షుడ్ బి ద గేమ్. మూవీ మ్యాటర్ అంతా ఇవన్నీ చేసి అగైన్ నేను ఏదో తక్కువ అంచనా వేయట్లేదు, ఇవి చేస్తే ఇష్టం లేకపోతే లేదని కాదు, ఇవి చేస్తే కూడా ఇట్స్ గ్రేట్, ఇట్ ఈస్ అమేజింగ్ ఇన్ఫ్యాక్ట్.
దట్ మన దగ్గర అంత సెన్సిటివిటీ వచ్చింది ఈ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ అంటున్నా ఈ యూనో ప్రొడక్షన్ వాల్యూ, సౌండ్ ఇంజనీరింగ్ వీటిలన్నిటిపైన ఫోకస్ పెరిగి వీటి క్వాలిటీ పెరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అట్లా అని యాక్టింగ్ని కాంప్రమైజ్ అవ్వద్దు. యా, యాక్టింగ్లో నాకు ఎక్కడ దెబ్బతినింది అనిపించిందంటే, ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చనిపోబోతున్నారో లేకపోతే ఒక డెడ్ బాడీని డిస్కవర్ చేయబోతున్నారో, మామూలుగా ఒక యాక్టర్కి కొంచెం టైం ఇస్తారు, అది బిల్డప్ అవ్వడానికి, అది పండడానికి. అప్పుడు వాళ్ళు డిస్కవర్ చేసి వాళ్ళ షాక్ రియాక్షన్కి. ఇందులో అసలు వాళ్ళకి టైమే లేనట్టు ఉండే. అసలు టకా 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 నెక్స్ట్ 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 క్యాండిడ్ ఫోటోగ్రఫీ. మీరేం పోజులు ఇవ్వకండి, జస్ట్ అట్లా ఉండండి, నేను తీసుకుంటాను అన్నట్టు. యా అట్లా ఉండే. సో అది అన్ఫార్చునేట్, బట్ ఇట్స్ అ హిట్. సో ఇట్స్ నాట్ దట్ అన్ఫార్చునేట్. ఎట్లా అంటే గల్లీ రౌడీ కూడా హిట్ అన్నారు, ఇంకెవరు 2-3 హిట్ అన్నారు. అట్లా మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్ బోగస్. మన పని మనం మర్చిపోవద్దు. జస్ట్ ఇట్లా మనం బాక్స్ ఆఫీస్ నంబర్స్ బాగున్నాయి కదా అని చెప్పి మనం డప్పు కొట్టాం, అట్లా కాదు మన పని. సో ఇవి మేజర్ షార్ట్ కమింగ్స్ ఉండే ఈ మూవీలో. ఇవి కూడా చేసి ఉంటే యూ నెవర్ నో, బంపర్ బొనాన్సా హిట్ అయి ఉండేదేమో. కానీ షార్ట్ కమింగ్స్ అన్ని పక్కన పెట్టి ఆ ఒక్క ట్రీట్మెంట్ ప్లేస్ లో హారర్ లాగా చేయాల్సి ఉండే. మీకు అన్ని చేసి పెట్టారు, మేకప్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ డిజైన్, కెమెరా, సౌండ్ అన్ని చేసి పెట్టేశారు. కానీ ఊరికి ముగ్గేసిండ్రు, అంతా ఎవ్రీథింగ్ రకరకాల ముగ్గులు. కానీ ఇది ఉండే. సో ఇవి నా ఫైనల్ టేక్ ఉండే బోగస్. ఇదే అల్టిమేట్ గా అర్రే అనుకున్న మూమెంట్ ఏంటంటే, ఇవన్నీ తీసి మనం యాక్టింగ్ మర్చిపోతామేమో అనుకుంటున్నారా ఇల్లు అన్న ఎప్పుడైతే నాకు ఆ డౌట్ వచ్చిందో నెత్తిలో, నాకు మొత్తం స్పాయిల్ చేసింది. అది అన్ఫార్చునేట్ ఉండే. అండ్ కాస్టింగ్ కూడా కొంచెం యూనో నేను కూడా కొంచెం ఎక్సైటెడ్ ఉండే యాక్చువల్లీ. అరే మొన్ననే మసూదా వచ్చింది, ఇది కూడా వచ్చింది హారర్. మన తెలుగు ఇండస్ట్రీలో హారర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో మసూదా కూడా పాపులర్ అయింది, బాగా హిట్ అయిపోయింది, స్లీపర్ హిట్ అయింది. ఇదైతే థియేటర్ లోనే హిట్ అయిపోయింది. సో వావ్, దిస్ ఇస్ గ్రేట్ అని చెప్పేసి చూస్తే అనిపించింది. ఇట్ వాస్ లైక్ ఎ స్టోన్ ఇన్ ద షూ అట్లా అనిపించింది నాకు. అది అటు ఎంజాయ్ చేసి బాగుంది అన్నట్టుంది, కానీ అటు అన్నట్టు కూడా ఉండే. సో ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. బట్ ఓవరాల్గా దట్ ఈస్ అవర్ రియాక్షన్స్, రివ్యూస్. సో బ్రో, విరూపాక్ష సినిమాలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉండేనా? నాకు లేకుండా బోగస్. నేను చాలా లాస్ట్ అయిపోయినా ఈ మూవీలో. సో నువ్వు చెప్పు, నేను ఆలోచిస్తా అప్పటి వరకు. మొదలుగా బ్రో, ఏ పోరినైనా నేను ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేసింది అనుకో, టక్కని రిజెక్ట్ చేసేస్తే ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. కానీ ఇట్లా ఆలోచించి ఏదో రహస్యం ఆపుకొని ఇట్లా చేస్తే మళ్ళీ లేదులే పర్వాలేదులే అన్నట్టు రిజెక్ట్ చేసిన అనుకో, రన్ ఉరుక్తా ఆడికెళ్ళి నేను. మామూలుగానే పోరీల దగ్గర రహస్యాలు ఉంటాయి. కరెక్ట్. ఇంత క్రిటికల్ కీలకమైన సిచ్యువేషన్ లో ఆలోచించి ఆపుకొని అవునో కాదు అనిందంటే మాత్రం ఉరకండి ఆడికెళ్ళి. కరెక్ట్. ఎందుకు? నీకు తెలుసుకోవాలందా నీకు? ఎందుకు నీకెందుకు అదులా? అదే నువ్వు ఆ ఊరోను కూడా కాదు. అదే ఇంకోటి అది నా గుణపాఠం ఏంటంటే బోగస్, రిజెక్ట్ చేసి ఆలోచించుకొని రిజెక్ట్ చేసి అంతా చేసి సరే నీ మంచితనం నువ్వు అక్కడే ఉన్నావు అన్నప్పుడు ఏదైనా ఇది నాకు గుర్తు అని ఇచ్చింది అనుకో, నో రన్ అగైన్, రన్ జస్ట్ రన్. జీప్ ఉందా లేదా, లైట్స్ ఉన్నాయా లేవా, ఇవేం ఆలోచించవు. గుడ్డిగా దేవుడి పేరు తీసుకొని ఊరుకుడు అంతే. ఆ ఊరోడు కూడా కాదు నువ్వు పైగా అంతే. సో ఇది నా గుణపాఠం. అంతే. వండర్ఫుల్ బ్రో. నాది ఇంకో గుణపాఠం ఏముండే అంటే, ఏదైనా చోటు ఇప్పుడు బాబు దయాలు పట్టిన ఇంటికి హాంటెడ్ అయిపోయింది, కొంచెం మాకు నిద్ర పట్టట్లేదు, చాలా టెన్షన్ గా ఉంది అంటే, మొగదయమా ఆడదయమా అని అడుగుతాం ఫస్ట్. ఆడదయమన్నారు అనుకో, జస్ట్ రన్, లీవ్ ఇట్ టు మీ, యు లీవ్ ఇట్ టు మీ. ఇంటికి వెళ్ళగానే హే బేబే I love you, you love me. You don't know but you love me. तेरे को मालूम नहीं है तू है लेकिन तू है అంతే. मुझे मालूम है तू है అంతే. ఆ దయ్యం అక్కడ నుంచి ఉరికేదాకా ఇక దాన్ని ప్రపోజ్ చేస్తూనే ఉండాలి ఇట్లా. లేదు నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు, ఒరేయ్ నేను 1000 ఏళ్ల నుంచి నా ఆత్మ ఇక్కడ భట్కాయిస్తుంది రా హౌలే అంటే, అయినా కానీ నాకు తెలియదు నన్ను ప్రేమిస్తున్నావు, నా కళ్ళలో కళ్ళు పెట్టు రా. ఒక్క నిమిషం ఆగండి, ఇట్లా ఫోన్లో కళ్ళల్లోనే కళ్ళు పెట్టి చూడవెందుకు టింగ్ టింగ్ టింగ్. ఇంకా మనం దయ్యాలని తరుముతుండాలన్నమాట ఇట్లా. కరెక్ట్. అసలు ఇది టీవీఎఫ్ వాళ్ళు ఒక స్కెచ్ కూడా తీసిండ్రు, ప్లీజ్ బాస్టర్స్ అని. షో బాబ్స్ కమ్. ఓ నాది ఒకటి ఉండే,
నా గుణపాఠం ఇంకోటి ఏంటంటే ఇట్స్ చాలా పాత గుణపాఠం కానీ ఇట్స్ రీఅష్యూరెన్స్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, ఎందుకు ఇది అంటున్నా అంటే పాపము ఆ తాంత్రికుడు స్టార్టింగ్కి వెళ్ళి హీ వాజ్ ఆన్ పాయింట్ ఉండే వితౌట్ ఎనీ డిలే. కానీ వీళ్ళు అరే వీడేంది కాకులతో ఉంటాడు, వీడి మాట మనం వినేదేంది. హెల్ప్ విల్ కమ్ ఇన్ ఎనీ షేప్, సైజ్ అండ్ ఫామ్. వచ్చినప్పుడు మాత్రం గుడ్డిగా యాక్సెప్ట్ చేయాలి మనం, ఆర్ అట్లీస్ట్ ట్రై చేయాలి. అరే సరే నీ మాట కూడా ఇందాము అని. అరే వీడు నాలాగా స్మార్ట్గా లేడు, వీడు నాలాగా ఫన్నీగా లేడు, అందుకనే నేను వినను అవి అంటే దట్స్ రాంగ్. యు ఆర్ ద లూజర్. ఆ తాంత్రికుడు ఎంత ఆన్ పాయింట్ అది వాడు ఏమైనా గుడ్డిగా చెప్పినట్టే కాదు, బోగస్. నో ఊరందరి ముందర ఆ ముగ్గు పైన చేయబెట్టి అంత అబ్జర్వేషన్ వాడు కళ్ళు తెల్లగా చేసుకొని అంతా వేసుకొని అరే ఇదో తుమారే సామనే హమ్ లోగ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ చేసాను నేను, దిస్ ఇస్ ద మ్యాటర్. తాంత్రిక్ కూడా ఉంటది ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్విచ్ అవుతుంటాడు ఇట్లా అని చెప్పి ఇది బాబు అని చెప్పిండు అంతా. ఆ తాంత్రికుడు ఎంత ఆన్ పాయింట్ ఉన్నాడంటే అసలు ఆ సీన్ లోకి రాగానే ఆ తాంత్రికుడు అంటే అజయ్కే డౌట్ వచ్చిండ, నేను అసలు కరెక్ట్ సినిమాలో వచ్చినా అసలు నేను ఒక్కనే ఎందుకు క్యారెక్టర్ లో దూరినాను, నేను ఒక్కనే ఎందుకు దూరినాను. అదొకటి నాకు ఇంకోటి కూడా అర్థమవుతుంది బోగస్, మన అభిరామ్ కూడా తాంత్రికుడు అయి ఉంటాడు. ఎందుకంటే ఈ అజయ్ ఉన్నాడు కదా తాంత్రికుడు, అక్రాస్ ద మూవీ ఆన్ పాయింట్ ఉండే. ఎప్పుడైతే వీడు తాంత్రికుల గుఫాలోకి వెళ్తాడా బాబు, వెళ్తే అందరు దంపనికి వస్తుంటారు కదా, తాంత్రికుడు వచ్చి పెద్ద స్పీచ్ ఇయ్యలే, అరే మీకు తెలియదు వీడు ఎవడో తెలుసా, వీడి చరిత్ర ఏంటో అవన్నీ కదా, వీడు మన హెల్ప్ అడుగుతుండే వదిలేసి అంతే, టు ద పాయింట్, అయిపోయింది కట్. తర్వాత మళ్ళీ ఆ గుహలోకి పోయిండ్రు. గుహలోకి పోతే కూడా ఊకే వాగలే తాంత్రికుడు, ఇది అది వాడు ఎట్లా చెప్పిండు, గోడల పైన రాస్తాం, ఇది చూసినావా ఇట్లా రాస్తాం, ఇది చూసినావా ఇట్లా పోర్షన్స్ ఉంటాయి, ఇట్లా మంత్రాలు ఉంటాయి, ఇవన్నీ చదువుకోవాలి మనం, ఓకే ఓకే అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోయి అంతే. బాబు నువ్వు 2 నిమిషాలు వెయిట్ చేయి, ఐ నీడ్ టు టచ్ దిస్, ఐ నీడ్ టు వాచ్ ఎ మూవీ, అది ఓకే నౌ ఐ నీడ్ టు టచ్ దిస్, ఐ నీడ్ టు వాచ్ ఎ మూవీ, ఇవన్నీ చేసుకుంటారు. నేను మళ్ళీ ఏంది వాడే చెప్తున్నాడు, ఈ బస్తాలో వీడి ఐడి కార్డు కూడా ఉంది, అరే మనం అనుకుంటున్న భైరవుడే కుమారే భైరవుడు, ఇవన్నీ అంటుంటే నీ పన్ను చేసుకో, నేను ఆ క్యారెక్టర్లోకి పోతున్నా అని చెప్పి వీడు కూర్చొని మూవీ చూస్తున్నాడు మంచిగా తాంత్రికుడు. అంతకంటే ఆన్ పాయింట్ ఉన్న క్యారెక్టర్ నేను నా తెలుగు చరిత్రలో నేను చూడలేదు మూవీలు చరిత్రలో. ఇవాళ రేపు పిల్లలు ఎట్లా అయితే ఫోన్లలో సోషల్ మీడియాలో ఇట్లా మొత్తం ఇట్లా బాధలు చెప్పుకుంటున్నావు, మొత్తం ఇట్లా మునిగిపోతారు. ఈ తాంత్రికుడు అట్లా సైడ్ లో అడవిలో అప్పుడంత టెక్నాలజీ కూడా లేకుండా కదా, ఏదో ఒకటి ముట్టుకుంటూ సినిమా చేస్తుంటారు. అర్రే అనుకుంటూ నీళ్ళని ముట్టుకొని ఇక్కడ ఎవరెవరు స్నానం చేస్తారు, మొత్తం ఇట్లా విజువల్స్ వస్తూ ఉంటాయి తాంత్రికుడికి. కానీ మళ్ళీ మనం ఆ పాయింట్ ఉన్నాము కాబట్టి మస్తు చేసిండు తాంత్రికుడు, మస్తు చేశాడు. ఇన్ఫాక్ట్ మనం ఏదైతే పాయింట్ చెప్పామో ఈ సినిమాలో ఎన్ని సీన్స్ ఉండే పొటెన్షియల్, ఫ్రేమింగ్ కొంచెం మార్చి అది ఒకలాంటి డ్రెడ్ ఆ వైబ్ తెచ్చుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అన్నిటికంటే. అజయ్ చెప్తాడు ఇలాంటి అకల్ట్ ప్రాక్టీసెస్ చేయాలి అంటే ఇట్లా కిటికీలు ఉండకూడదు, ఏముండకూడదు, కింద అండర్ గ్రౌండ్ లో చేయాలి అంటే ఒకటే ఒక చోటు ఉంటది అని చెప్పేసి నెక్స్ట్ కట్ చేస్తే వాళ్ళు పోతూ ఉంటారు. ఆ గుఫా ఎంట్రన్స్ లోపల నుంచి అజయ్ ని చూపిస్తారు ఇట్లా తాంత్రికుల్లా ఇట్లా నిల్చుంటాడు. ఆ సీన్ బ్రో, ఆ మూమెంట్ జస్ట్ కొంచెం దాన్ని ఫ్రేమింగ్ డిఫరెంట్ చేసి కొంచెం అట్లా ఆ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అట్లా పెట్టుంటే ఆ సీన్ లెట్ ఇట్ బ్రీత్ అ లిటిల్ బిట్, ఆ డ్రెడ్ వచ్చేది. ఎందుకంటే అది ఇట్ వాస్ రియల్లీ గుడ్. క్యారెక్టర్ మ్యాగ్నానిమిటీ కూడా తెలిసేది. ఎగ్జాక్ట్లీ. అండ్ అది కింద నుంచి ఉంది కెమెరా, అది అజయ్ ని పైకి చూస్తుంది, ఇట్లా గుఫా లోపల నుంచి చూస్తుంది. జస్ట్ లెట్ ఇట్ బ్రీత్. బై ద వే ఒక పాజిటివ్ ఇంకోటి మర్చిపోయినా చెప్పండి, చాలా డిస్కౌంట్ పాజిటివ్ ఇది. అన్నెసెసరీ ఎగరడాలు లేవు ఇలా. అంటే ఎగరడాలంటే అదే మనం ఇది మసూలాలో కూడా మాట్లాడుకున్నాము, ఇట్లా దయ్యం రాగానే అందరు ఇట్లా గుర్తుంటారు అక్కడిక్కడికి, దయ్యం ఇట్లా హాట్ అనగానే వాడు ఎక్కడ చెట్టు పైన దూరుతాడు. అదే కాకుండా ఒక బెస్ట్ థింగ్ ఏం చేసిందంటే తాంత్రికుడికి ఆ దయ్యంకి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ పెట్టలే. నాకు అది యాక్చువల్లీ నచ్చింది. ఆ ఫేస్ ఆఫ్ లేకుండా వాళ్ళిద్దరికి. తాంత్రికుడు టిపికల్ కన్సల్టెంట్ లాగా బిహైండ్ ద స్టేజే పనిచేశాడు, ఫేస్ ఆఫ్ ఉండే కదా. దయ్యంతో ఏడుండే. ఫైనల్ గా మన బ్యూటీ క్వీన్ వస్తుంది కదా ఇట్లా ముగ్గులో కూర్చొని, బ్యూటీ క్వీన్ ముగ్గులో కూర్చుంటే వాడు పక్కన కూర్చొని ఇట్లా చదువుతూ ఉంటాడు పని పెట్టి. తాంత్రికుడు వచ్చేసి ఇట్లా లిటరల్ ఫేస్ ఆఫ్ ఆపుతాడు కదా దాన్ని, భైరవుడు లోపల నుంచి వస్తాడు బయటకి, ఆ ఫేస్ ఆఫ్ అవుతుంది. అది ఓకే, కానీ ఇది లేదు కదా, డిబేట్ లేదు. చంపుతా అంటే అరే నా మంత్రాలు అదే అంటున్నా, అంత బుజ్కి అది డిస్కౌంట్ ఫేస్ ఆఫ్ అది. కానీ
ఇన్ జనరల్ ఉంటుంది తాంత్రికుడు వచ్చి వాడో స్పీచ్ ఇస్తాడు, దయ్యమో స్పీచ్ ఇస్తుంది. ఈ చెత్త ఈ పొలిటికల్ ఏమంటారు క్యాంపెయినింగ్ లేకుండా వాళ్ళిద్దరికి ఇవన్నీ కొంచెం అదే చెప్తున్నా. దే ఆల్మోస్ట్ గాట్ ఇట్ బట్ దే డిడ్ంట్ గెట్ ఇట్ అట్లుండే. సో యా. సో ఇంకేమైనా ఉన్నాయి అప్పుడు గుణపాఠాలు నీకు? గుణపాఠం నీకుంటే చెప్పేసేవాడు, నాకైతే ఇవి రెండే ఉండే. సో ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం మన ఫైనల్ రేటింగ్ కి. బ్రో ఈ సినిమాకి నువ్వు దేంట్లో రేటింగ్ ఇస్తావు? బోగస్ నువ్వు స్టన్ అవుతావు, ఎందుకంటే నేను దేని గురించి అయితే రేటింగ్ అంటున్నాను అది ఆల్మోస్ట్ ఇన్కాన్సిక్వెన్షియల్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఉండే. ఓకే, బట్ స్టిల్ ఎందుకో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఒక వింత రకంగా. ఏంది అంటే ఆ పాతబడ్డ టెలిఫోన్, రోటరీ ఫోన్ ఎప్పుడైతే బాబు డిసైడ్ అవుతాడు కదా నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, రైట్ ఆ రైల్వే స్టేషన్ లో చచ్చిపోయిందా ఎవడా బాబు అది అని, ఎందుకో ఈ ఫోన్ పైన వీళ్ళు ఇట్లా క్లోజ్అప్ షాట్లు పెడుతూ ఉంటారు ఆ ఫోన్ కి. నేను అనుకున్నా ఫోన్కి వెళ్ళి దయ్యం వస్తుంది ఎప్పుడు అనుకున్నా, బట్ అట్లా ఏం లేకుండే. నువ్వు అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, ఎందుకో సడన్ గా అది ఫేడ్ టు బ్లాక్ ఉండే. అవును, 2-3 సీన్స్ లో. కరెక్ట్. అది కూడా ఎంత ఆడ్ గా అది ఒక 1.5 సెకండ్ బ్లాకే ఉండేది, సడన్ గా మళ్ళీ తర్వాత సీన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఆ ఎడిటింగ్ కూడా కొంచెం ఆఫ్ ఉండేది, కొంచెం వీడ్ అనిపించింది. యా, కానీ బేసికలీ నేను ఫోన్ రింగ్స్ లో ట్రింగ్లలో ఇస్తాను నేను. ఓకే, నాకు ఏదో ఒకటి కావాలంటే. ఓకే, ఈ ముక్క ఎప్పుడే స్పీచ్ చేయకపోతున్నా పెద్ద. సో బ్రూట్ 10 ఫోన్ రింగ్లలో ట్రింగ్లలో 10 ట్రింగ్లలో నీ బాత్ 10 ట్రింగ్లలో ఎన్ని ట్రింగ్లింగ్లు ఇస్తావు బ్రూట్? బోగస్ నేను విరూపాక్ష సినిమాకి 10 ట్రింగ్లలో హారర్ జానర్ కదా, హారర్ కమర్షియల్ అనుకుంటున్నాను. హారర్ కమర్షియల్ అయ్యొచ్చు, అంటే హారర్ హైఫన్ కమర్షియల్. యా, నేను 6 ట్రింగ్లు ఇస్తాను. వావ్, వాట్ అ కోఇన్సిడెన్స్, క్వింకిడింక్. బ్రో విరూపాక్ష సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 10 ట్రింగ్లలో 6.5. వావ్, నేను యాక్చువల్లీ 7 అనుకున్నాను, కానీ లాస్ట్ లో నాకు ఇవి కూడా గుర్తొచ్చినాయి, అదే ఇది చేయలేదు అది చేయలేదు కదా, నేను 6కి దిగినా. నేను 6.5 అంటే ట్రింగ్ అని ఎత్తేసావు. ఓకే, గాట్ ఇట్. ఓకే, యా, ఫెంటాస్టిక్. విరూపాక్ష అందరు అడిగిన కక్కేసినాం మనం ఏమేమి అనుకున్నాం అంతా బయట కక్కేసినాం ఇప్పుడు. సో అదండి విరూపాక్ష సినిమా రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది, మీరు పోయి చూసుకోండి. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీకు మాకు రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా, అవార్డ్ విన్నింగ్ సోషల్స్, ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. లవ్ గురు. సో అదండి మా సోషల్స్. ఇంకా ఈ పని కూడా అయిపోయింది కాబట్టి ఇంకా బ్రోడ్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, ముగ్గేసి పంచండి, పంచుతూనే ఉండండి.